ఇప్పుడు మీరు ఒకసారి చెప్పారు కదన్నా, మీరు ఫిట్‌నెస్‌కి రావడానికి లవ్ ఫెయిల్యూర్ ఇవన్నీ. అవునవును. ఈ సబ్జెక్ట్ అనేది ఎట్లా మిమ్మల్ని డామినేట్ చేసింది? అది నేను చెప్పాలంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ ఒక అమ్మాయికి నేను ప్రపోజ్ చేసినాను. నువ్వే చేసినావా? నార్త్ ఇండియన్. ఓకే. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు. నేను డైట్ చేయాలన్నా, వర్కౌట్ చేయాలన్నా, దానికి ఎఫర్ట్స్ పెట్టాలనంటే, నా దగ్గర డబ్బులు లేవు, మా మదర్‌ని అడగాలనంటే కూడా ఏదో వర్క్ చేస్తాను. అవును. ఆమెను అడగలేకపోతున్నాను అవును. కూడా మీరు చాలాసార్లు. సో, ఆ టైంలో ఎలా స్ట్రగుల్ అయ్యి పెళ్లి చేశారు? నేను మీకు చెప్తా బ్రదర్, ఇది ఎవరు నమ్మరు. నా దగ్గర రూపాయి డబ్బులు లేవు. మా మమ్మీ ఫ్రూట్స్ అమ్ముతుంది. ఇప్పుడు నువ్వు ఇంత సక్సెస్‌లో ఉన్నావు కదా, అవును. ఇంకెప్పుడైనా నేను చదువుకుంటే బాగుంటుంది నేను అని ఎప్పుడైనా ఫీల్ అయినా? మీ వర్డ్స్లలో కానీ మీ మాటలలో కానీ పక్క తెలంగాణ ఉంది. అవును. దీనివల్ల ఎక్కడైనా ప్లస్ అయిందా మైనస్ అయిందా అంటే తెలంగాణ స్లాంగ్ వల్ల కొంచెం మైనస్ ఉంటుంది. ఒకతను ఏమో ఉన్నాడు, డాబు రోజు చేద్దామా, నేను బాక్సర్ని, నేను నిన్ను కింద పడేస్తా అన్నాడు. ఛాలెంజ్ చేసిండు. ఆయన బాక్సర్, నేను రెజ్లింగ్ చేస్తున్నాను, కింద పడేస్తా అన్నాడు. దానికి నేను చూసుకున్నాను. నేను ప్రపోజ్ చేసిన అమ్మాయిలు, నేను మాట్లాడాలనుకున్న అమ్మాయిలు, నన్ను బ్రేకప్ చెప్పిన అమ్మాయి అందరు రిటర్న్ వచ్చి మాట్లాడారు. అంటే ఇప్పటికీ కూడా చాలామంది ఫిట్నెస్ అనే దానిపైన ఫోకస్ చేయకుండా నార్మల్గా ఎట్లుంటే ఏమవుతుంది అని అంటారు. వీళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఫిట్నెస్ అంటే పెద్ద పెద్ద కండలు ఉండడం కాదు. ఆల్కహాల్ కిక్, అమ్మాయి కిక్, సక్సెస్ కిక్ కంపేర్ చేస్తే దేనికి ఇంపార్టెంట్? భూమి మీద సక్సెస్ ఉన్నంత కిక్ దేనికి ఉండదు. గైస్, ఈ పాడ్కాస్ట్ నాకు మస్తు అనిపించింది. దిస్ ఈజ్ మై బెస్ట్ పాడ్కాస్ట్ ఎవరు. నాకు పాడ్కాస్ట్ అనిపించలేదు, ఏదో జస్ట్ ఫ్రెండ్స్ చాయ్ దాకా కూడా మాట్లాడుతున్నా అట్లా అనిపించింది. సో ఈ పాడ్కాస్ట్ ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాక్ విత్ ఎస్ఆర్ ఫ్యూచర్లో మంచి మంచి అప్డేట్ తీసుకొస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. చాలా చిల్ అవుతారు ఈ పాడ్కాస్ట్ చూసి. మీరు నెట్ఫ్లిక్స్ ఎట్లయితే చూస్తారో ఈ పాడ్కాస్ట్ చూసి అట్లా బిర్యానీలు తినొచ్చు. అన్న ఇప్పుడు మీరు ఎన్నో ఫీల్డ్లు ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్ కానీ, అవును. ఐటీ కానీ, అవును. తర్వాత వేరే ఫీల్డ్ ఉన్నాయి కదా. అవును. ఓన్లీ ఫిట్నెస్ని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటన్నా? సో రీజన్ ఏంటంటే, నాకు ఒక ఫ్రెండ్ ఉండేది అప్సరా అని. ఓకే. సో తను చెప్పింది అనమాట, లైక్ నేను నార్మల్గా ఫస్ట్ నేను అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం నేను చేసిన. నేను ట్రైనింగ్ అప్పటికి స్టార్ట్ చేయలేదు. ఓకే. నేను టిక్టాక్లో మీరు నన్ను చూసే ఉంటారు, చాలా మీరు స్కూల్లో ఉన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నారు అవునా. సో నేను టిక్టాక్లో వీడియోలు తీస్తున్నా. సో ఫస్ట్ నాకు ఏమర్థమైందంటే, ఆ టిక్టాక్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు యాక్టింగ్ వీడియోలు, అవును ఏదో ఒక వీడియోలు తీస్తున్నారు. అవును. నాకు ఏమర్థమైందంటే, ఒకసారి ఒక పర్సన్ కామెంట్ పెట్టిండు, బ్రదర్ నేను చాలా సన్నగా ఉన్నా, ఇట్లా కావాలని. సో నేను దానికి ఒక వీడియో తీసిన. దానికి ఎవరు వీడియో తీయలేదు, ఫస్ట్ ఫిట్నెస్ వీడియో నాది. దానికి చాలా మంది వెరైటీ క్వశ్చన్ అడిగినారు. అరే ఎవరు తీయట్లే కదా, నేను ఎందుకు అవేర్నెస్ స్ప్రెడ్ చేయకూడదని. అండ్ ద ఫస్ట్ ఫిట్నెస్ టిక్టాకర్ అనమాట. ఓకే. సో ఆల్రెడీ యూట్యూబర్ ఉన్నారు, క్రిష్ హెల్త్ అండ్ ఫిట్నెస్ అని, తను ఫస్ట్ అనమాట. యూట్యూబ్ లో తను ఫస్ట్ స్టార్ట్ చేసినాడు, కానీ టిక్టాక్ లో నేను స్టార్ట్ చేసిన. ఓకే. అంటే ఆ లెవెల్ కి ఫిట్నెస్ తీసుకెళ్ళడం కానీ. ఓకే. ఇప్పుడు టిక్టాక్లో అప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే మీకు చాలా మంది ఫాలోవర్స్ అనేది క్రియేట్ అయ్యిండ్రు కదా. అవును. చాలా తక్కువ టైంలో అనుకుంటా. అవును, చాలా తక్కువ టైంలో అయ్యారు. ఎట్లా వచ్చిండ్రు అంతమంది ఫాలోవర్స్? అదే చెప్తున్నా కదా, ఎవరు చేయింది నేను చేసిన. ఓకే. సో చూడండి, మీరు సోషల్ మీడియాలో జనాలకి కొత్తదనం కావాలి, రైట్. అండ్ వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేది కావాలి, అందులో ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఓకే. సో నేను టిక్టాక్ లో జనాలకి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేసిన. ఫస్ట్ నేను కొన్ని యాక్టింగ్ వీడియోలు అవి ఇవి చేసిన. ఓకే. వాటికి అంత సక్సెస్ఫుల్ రాలేదు, బట్ Okay. ఈ ఫిట్నెస్ ఫీల్డ్ లోకి వచ్చేటప్పటికి చాలా సక్సెస్ వచ్చింది. సో ఓకే. జనాలు అరే అవును కొత్తగా ఏమో చెప్తున్నాడు, మనం కూడా బాడీ చేంజ్ చేసుకోవాలి, ఫిట్నెస్ అవసరము అనేది జనాలకు అవేర్నెస్ స్ప్రెడ్ చేసేసరికి అరే బాగా నచ్చిన. 1 month లో 500K వచ్చినారు. 1 monthలోనే 1 month లో 5 lakhs? 5 lakhs. మే ఒక్క నెలలో 500K వచ్చినారు. ఓకే. ఇప్పుడు ఇంతమంది ఫాలోవర్స్ 500 నుంచి 500K నుంచి మీకు 9 lakhs చేంజ్ వచ్చింది అనుకుంటా. అప్పుడు నేను చూసినప్పుడు 870 చేంజ్ ఉండే. అవునవును. ఆ టైంలో అప్పటికి నా దగ్గర ఫోన్ ఉండకుండే, అయినా కానీ మేము మీ వీడియోలు చూస్తూ ఉంటే. అవును. స్కూల్ టైంలో ఉండదు కదా అన్న, హాస్టల్లో అసలు ఉండదు. ఫ్రెండ్స్ అట్లా దాపెట్టుకొని చూస్తూ ఉంటాం. సో టిక్ టాక్ బ్యాన్ అయిపోయినప్పుడు మీ పరిస్థితి ఏంటన్నా? నేను చాలా డిప్రెషన్లోకి పోయినా. నా లైఫ్లో వర్స్ట్ డిప్రెషన్ అది. ఎందుకంటే నువ్వు ఒక్కసారి అంత హైకి చూసి చాలా మంది పొలిటిషియన్ అన్న వాళ్ళు ఇన్వైట్ చేస్తుండే, ఈవెంట్స్ కి ఇన్వైట్ చేస్తుండే. ఓకే. సో ఒక్కసారిగా అదంతా పోతే ఎంత బాధ ఉంటుంది. నేను తట్టుకోలేకపోయినా, ఎందుకంటే అంత హై చూసి సడన్ గా ఒకేసారి డౌన్ ఫాల్ అవ్వడం చాలా ఘోరం. రేపు అది లేదు, ఇంకా అది లేదు, రేపటి నుంచి ఏం లేదు. నేను ఏం చేయాలి నాకు అర్థం కాదు. సో మళ్ళీ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకుంటూ వచ్చిన ఇన్స్టాగ్రామ్ లో. ఓకే. ఇప్పుడు మీరు ఒకసారి చెప్పారు కదన్నా, మీరు ఫిట్నెస్కి రావడానికి లవ్ ఫెయిల్యూర్ ఇదంతా. అవునవును. ఈ సబ్జెక్ట్ అనేది ఎట్లా మిమ్మల్ని డామినేట్ చేస్తుంది ఫిట్నెస్ వైపు? అది నేను చెప్పాలంటే, యాక్చువల్లీ నేను ఫస్ట్ ఒక అమ్మాయికి నేను ప్రపోజ్ చేసిన అనమాట. నువ్వే చేసినావా? నార్త్ ఇండియన్. ఓకే.
నేనే చేసిన ఆ. మొగోళ్ళం 90% మొగోళ్ళం మనమే ఇనిషియేట్ తీసుకోవాలి. ఓకే. సో నేను ప్రపోజ్ చేసేసరికి అమ్మ చెప్పింది, అరే నీ అవతారం ఎట్లుందిరా, నువ్వు ఎట్లున్నావు, మొహం ఏమో కర్రగా, బాడీ ఏమో సన్నగా, నీకు అమ్మాయి చాలా అందంగా ఉంటుంది అనమాట. ఓకే. సో నీకు నేను సెట్ అవుతానా, నువ్వే చెప్పు అని అన్నది. హానెస్ట్గా చెప్పింది. ఓకే. నేను అద్దంలో చూసి ఒకసారి రియలైజ్ అయినా, ఈ అమ్మాయి చెప్పింది కరెక్టే. నాకు నేను ఫిజిక్ మంచిగా లేదు, మొహం మంచిగా లేదు, జుట్టు మంచిగా లేదు. సో నన్ను నేను బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన. అమ్మాయి ఏం చెప్పింది, ఫస్ట్ నీది నువ్వు చూసుకో, నీ అవతారం ఎట్లున్నావో నువ్వు చూసుకో. నాకు అర్థమైందంటే ఎస్, నన్ను కూడా నేను కేర్ తీసుకోవాలని ఆ అమ్మాయి నాకు ఒక హింట్ ఇచ్చింది, చెప్పింది. అక్కడ నుంచి నేను స్టార్ట్ చేసిన. సో ఇంట్లోకి వచ్చిన తర్వాత, టిక్టాక్ లోకి వచ్చిన తర్వాత నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా వీడియోలు తీసేయడం స్టార్ట్ చేసిన, జనాలకు నచ్చేసిన. ఇప్పుడు ఇంకోటి, మీద ఒకటి ఇంట్లో ఒక ఫ్యాన్ ఇట్లా చూపిస్తున్న ఫోటో ఉంటుంది. అవునవును, గుర్తుందా? ఇంట్లో కాదు, అది నారాయణ కాలేజ్లో. నారాయణ కాలేజ్లోనే ఎన్నో. నేను ఈ ఫోటో చూస్తుంటే మళ్ళీ దాన్ని వెనకాల వేరే ఫోటోలు పెట్టి వీడియో తయారు చేస్తూ ఉంటాయి కదా. అరే ఇట్లున్నాయని ఇట్లా అయిపోయిందా అని చూస్తూ ఉంటే మీరు క్లాప్ పుషప్స్ అవన్నీ కొట్టి చూపిస్తూ ఉంటారు కదా. ఆ టైం నుంచి నేను చూస్తున్నా. ఇంకోటి ఏంటనంటే టిక్ టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత అలాంటి రేంజ్ మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో తెచ్చుకోవడానికి ఎంత టైం పట్టింది? చాలా టైం పట్టింది బ్రో, చాలా ఘోరమైన టైం పట్టింది. ఎందుకంటే టిక్ టాక్ వాడినంత ఇన్స్టాగ్రామ్ ఎవరు వాడలే అప్పుడు. ఫస్ట్ 3 years అంటే 2023 వరకు ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీ అనేది అంత బూమ్ లేదు ఇన్స్టాగ్రామ్ లో. రైట్, యూట్యూబ్ లో ఉండే, కానీ టిక్ టాక్ లో ఉన్నంత ఫాస్ట్ గా ఇన్స్టాగ్రామ్ చేయలేకపోయినారు. మరి అది ఏమైందో ఏమో, కానీ ఇన్స్టాగ్రామ్ వాడడానికి అలవాటైంది. ఇన్స్టాగ్రామ్ అప్పుడు ఎవరు యూజ్ చేయలేదు, అంత యూజ్ చేయలేదు. నాకు చాలా అదే డిఫరెన్స్ అనిపించింది. అరే నేను ఏంది టిక్ టాక్ లో ఇంత గ్రో అవుతాను, ఈ ఇన్స్టాగ్రామ్ కిందకి ఇంత లేట్ అవుతుందని. ఓకే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఇప్పుడు మీరు ఆల్రెడీ సక్సెస్ అయిపోయినారు కంప్లీట్గా, ఫాలోవర్స్, తర్వాత కార్ కూడా కొనే స్టేజ్కి వెళ్ళిపోయినారు కదా. అప్పుడు మీరు ఒక మాట చెప్పారు, నేను డైట్ చేయాలన్నా, వర్కౌట్ చేయాలన్నా, దానికి ఎఫర్ట్స్ పెట్టాలని అంటే నా దగ్గర డబ్బులు లేవు, మా మదర్ని అడగాలని అంటే కూడా ఏదో వర్క్ చేస్తాను, ఆమెను అడగలేకపోతున్నా కూడా మీరు చాలాసార్లు చెప్పారు. సో ఆ టైంలో ఎలా స్ట్రగుల్ అయ్యి బిల్డ్ చేశారు? నేను మీకు చెప్తా బ్రదర్, ఇది ఎవరు నమ్మరు. నా ఫస్ట్ 5 years జర్నీ ఏదైతే నేను 2015లో ఫిట్నెస్ స్టార్ట్ చేసినానో, 2015 నుంచి 2020 వరకు అంటే లాక్డౌన్ వరకు నా దగ్గర రూపాయి డబ్బులు లేవు. మా మమ్మీ ఫ్రూట్స్ అమ్ముతుంది, మా మమ్మీ మనకి మా నాన్న లేడు. సో మా అమ్మ ఫుడ్ పెట్టడమే కష్టం, ఇంటి రెంట్ కట్టి ఫుడ్ కట్టడమే చాలా ఇబ్బంది మాకు. అలాంటి ఇబ్బందులలో మా మమ్మీని ఎట్లా అడుగుతాయి ఇప్పుడు డబ్బులు? సో కాబట్టి నేనే ఏదో ఒక పార్ట్ టైం జాబ్, అప్పుడప్పుడు క్యాటరింగ్స్కి వెళ్ళో, అప్పుడప్పుడు ఏదన్నా జాబ్ చేసో, పార్ట్ టైం జాబ్ చేసి నా ఫుడ్కి నేనే పెట్టుకుంటుండే. బట్ మా మమ్మీకి అది నచ్చకపోతుండే, పార్ట్ టైం జాబ్ నువ్వు చేయకూడదు. సో ఇంకా అదొక రెస్ట్రిక్షన్ ఉండే మా మమ్మీ దగ్గర నుంచి, నువ్వు చదువుకోవాలి అంతే. సో ఇంకా నేను ఏం చేస్తున్నా, నాకు డైట్కి డబ్బులు లేవు, ఏదో ఇక పోయినా వర్కౌట్ చేసుకున్నా వచ్చినా పార్ట్ టైం చేసేవాడు. పార్ట్ టైం చేస్తే చెప్పినా కదా, మా మమ్మీకి నచ్చకపోతుండే. అది నేను ఏదో దొంగతనంగా క్యాటరింగ్కి వెళ్ళి, ఎందుకంటే మా మమ్మీకి పార్ట్ టైం జాబ్ చేయడం అవన్నీ నచ్చకపోతుండే. ఇప్పుడు ఓన్లీ చదువుకోవాలి నువ్వు, మళ్ళీ పార్ట్ టైం జాబ్ చేస్తే వీడి మైండ్ ఎక్కడ షిఫ్ట్ అయిపోతుందో అని ఆలోచిస్తుండే. నువ్వు ఇంటర్ వరకే చదివినావు కదా? అవునవును, ఇంటర్ వరకే చదివా. ఈ స్టడీ అనేది నీ లైఫ్లో ఏమైనా ఎఫెక్ట్ చూపెట్టిందా? అంటే అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు ఇంత సక్సెస్లో ఉన్నావు కదా, ఇంకెప్పుడైనా నేను చదువుకుంటే బాగుంటుండేనేమో అని ఎప్పుడైనా ఫీల్ అయినావు? అసలు అట్లా అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు అంటే, చాలా మంది మంచి మంచి ఆంటర్ప్రెనర్స్ డ్రాప్ అవుట్ అవ్వడం చూసిన. 10th చదివిన వాళ్ళే ఎగ్జాక్ ఆంటర్ప్రెనర్స్ ఉన్నారు. సో నేను టిక్ టాక్ లో చూసినప్పుడు చాలా మందిని ఆంటర్ప్రెనర్స్ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటుండే. అరే వీళ్ళు 12th డ్రాప్ అవుట్, డిగ్రీ డ్రాప్ అవుట్, నాకు అట్లా అనిపించలేదు. ఇప్పుడు నీకు సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు అండ్ ఫాలోవర్స్ ఇన్స్టాలో ఇట్లలో పెరిగిన తర్వాత నీ ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ అయిందన్న? ఇన్కమ్ ఎట్లా జనరేట్ అయిందంటే, ఫస్ట్ మనకి కోచింగ్ నుంచే మెయిన్గా. బ్రాండ్స్ నుంచి అంత రావు, నేను బ్రాండ్స్ని నమ్మను కూడా. బ్రాండ్స్ ఎట్లుంటారంటే, ఈ మంత్ వేసినారనుకో 2 నెలల తర్వాత ఇయ్యరు డబ్బులు, సతాయిస్తారు. ఫస్ట్ నుంచైనా నేను బ్రాండ్స్ మీద పెట్టుకోలేదు. ఫస్ట్ నేను ఒకటే అనుకున్నాను, జనాలల్లా ఏం ప్రాబ్లం ఉంది, మార్కెట్లో ఏం ప్రాబ్లం నడుస్తుంది, జనాలకి వాళ్ళ టెన్షన్లు, వాళ్ళకి జాబ్ కాకుండా ఇంకేం నడుస్తుంది, బాడీ. దాని మీద నేను ఇన్వెస్ట్ చేసిన, కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసిన. వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ ఇచ్చిన, ఇగో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి డయాబెటీస్ పోయింది. మళ్ళీ చాలా సన్నగా ఉన్న లుక్స్ పరంగా బాధపడుతున్న వాళ్ళు మజిల్ గెయిన్ అయిన, స్ట్రెంత్ పెరిగింది. ఒక మొగోడికి ఏదైతే ఖచ్చితంగా కావాలో అది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీ వర్డ్స్లలో కానీ మీ మాటలలో కానీ పక్క తెలంగాణ ఉంటుంది. అవును. దీనివల్ల ఎక్కడైనా ప్లస్ అయిందా, మైనస్ అయిందా అంటే ఏం చెప్తాను? తెలంగాణ స్లాంగ్ వల్ల కొంచెం మైనస్ ఉంటుంది.
ఎందుకు ఉండదు ఆబ్వియస్లీ, ఎందుకంటే కొట్టినట్టు ఉంటుంది అన్నమాట. కొట్టినట్టు ఉంటది. అది కరెక్ట్ చెప్పినావు. అది నేను చెప్పేది నా క్లయింట్స్ కి ఎట్లా అంటే నేను ఏదో కొట్టినట్టు అదేదో రాష్గా మాట్లాడినట్టు అనిపిస్తుండే. అది నాకు చాలా ఇబ్బంది అయింది. బట్ నేను మార్చేసుకున్నా. మన తెలంగాణ స్లాంగ్ లో ఎట్లా ఎందుకు బ్రో మీరు ఎందుకు చేస్తలేరు, ఎందుకు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా, మనం ఎట్లా అంటాం. అది ఆంధ్ర స్లాంగ్ లో అట్లా ఉండదు కదా, ఇలా కాదండి అలా చెయ్యాలి అట్లా ఉంటది కదా. సో అది నేను ఏం చేసిన తెలుసా, తర్వాత నేను నా మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ 80% నాకు 100 మంది క్లయింట్స్ ఉన్నారు, అందులో 80 మొత్తం ఆంధ్ర నుంచి ఉంటారు. ఎక్కువ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి నుంచి ఉంటారు నా క్లయింట్స్ మొత్తం. 80% ఏపీ నుంచే నా క్లయింట్స్ మొత్తం. 80% ఇప్పటికైనా అంతే. ఇప్పటికి కూడా 80%. ఎందుకన్నా ఏపీ వాళ్ళు అంత ఎక్కువగా నాకు కూడా తెలియదు. మరి మన తెలంగాణ వాళ్ళు మరి ఫిట్నెస్ లకు అట్లా వస్తలేరా, లేకపోతే ఆల్రెడీ ఫిట్ ఉన్నారా నాకు అర్థం. 80% క్లయింట్స్ ఏపీ నుంచే, అండ్ అందులో 30 to 40% మొత్తం వెస్ట్ గోదావరి వాళ్ళు ఎక్కువ. సో వాళ్ళతో మాట్లాడి మెల్లగా నా స్లాంగ్ చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు మాట్లాడితే నేను ఆంధ్ర స్లాంగ్ లో మాట్లాడతాను. ఎలా ఉన్నారు, బాగున్నారా, యా ఓకే మీరు చెప్తాను, నెమ్మదిగానే చేస్తాను ఇట్లా. సో వాళ్ళతో మాట్లాడి మెల్లగా నేను స్లాంగ్ చేంజ్ చేసుకున్నాను. ఎవరు ఏ స్లాంగ్ లో మాట్లాడితే ఆ స్లాంగ్ లో నేను మాట్లాడుతున్నాను. అంటే ఆల్మోస్ట్ మోస్ట్లీ గుంటూరు విజయవాడ స్లాంగ్ నేను యూజ్ చేస్తున్నాను. మీరు ఒకసారి ఒక వీడియోలో ఒక మాట అన్నారు, ప్రతి అబ్బాయి బయటికి ఎక్కడైనా వెళ్ళి షర్ట్ ఇప్పాలని అంటే నామూష్ ఫీల్ అవుతారు. అవునవును. సో బాడీ అనేది బిల్డింగ్ చేయడం మంచిది అని అంటే ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? యాక్చువల్లీ చెప్పాలంటే మొగోళ్ళకి మెయిన్లీ మొగోళ్ళకి ఎట్లా అంటే కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది. యాజ్ ఎ మెన్గా మనకి మన ఫిట్నెస్ లెవెల్స్ అనేవి మంచిగా ఉండాలి, అండ్ మొగోనికి స్ట్రెంగ్త్ ఉండాలి. డబ్బు, ఇంటెలిజెన్స్, దీంతో పాటు స్ట్రెంగ్త్, ఫిజిక్ రెండు ఉండాలి. నీకు ఎక్కువ ఫిజిక్ లేకపోయినా పర్లేదు, నీ స్ట్రెంగ్త్ మంచిగా ఉండాలి. సపోజ్ నీకేమన్నా అయ్యింది, గొడవ ఏమన్నా అయింది, బస్సులో ఎవరైనా ఏమన్నా అమ్మాయిని ఏమైనా చేసినా, ట్రైన్లో ఎవరైనా చేసినారు, నువ్వు దాన్ని ట్యాకిల్ చేయడానికి రెడీ ఉండాలి, అడ్డుకోవడానికి ఉండాలి. సడన్ గా ఉండాలి. నీ ఫ్యామిలీ మెంబర్స్ మీదకి ఏదైనా వచ్చింది అనుకో, సపోజ్ దొంగలు ఏమైనా వచ్చినారు అనుకో, నువ్వు అట్లనే చూస్తుండవు కదా. ఒక మెన్ లాగా నీకు స్ట్రెంగ్త్ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఇంతలా చేసావు కదా అన్న, మరి నీకు నేర్పించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు నేర్పించింది ఎట్లా అంటే, నేను నేను నా ఫస్ట్ గురువు ఎవరంటే నా ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు, సందీప్ అని. వాళ్ళ డాడీ నాకు నేర్పించినాడు. చిన్న రూము, చాలా చిన్న రూము. ఆ రూమ్ ఎంత అంటే ఇప్పుడు ఈ ఏరియా ఎంత ఉంది అంతే ఉంటది రూము. ఆయన పేరు సీనన్న అని. సీనన్న తర్వాత ఇంకా రాజన్న అని ఉండే. దాని తర్వాత ఇంకా మొత్తం ఇంకా నాకు ఎడ్యుకేషన్, ఫిట్నెస్ గురించి నాలెడ్జ్ ఇచ్చిందంటే మోతన్న. ఆయన నాకు మెంటర్, నాకు అన్న, హీఈస్ మై ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చినావు, ఆయన నాకు ఎందుకు అంత ఇష్టం అంటే ఓన్లీ కోచింగ్ ఇవ్వలే, మైండ్ సెట్ పరంగా ఎట్లా ఉండాలి, జనాలలో నువ్వు బయటికి పోతే ఎట్లా మాట్లాడాలి, ఫంక్షన్స్కి పోతే నువ్వు ఎట్లా బిహేవ్ చేయాలి, నువ్వు బట్టలు ఎట్లా వేసుకోవాలి, డిసిప్లిన్ ఎట్లా, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఫ్రెండ్షిప్ ఎట్లా చేయాలి, ఇవన్నీ నేర్పించండి మోతన్న అన్నట్టు ఆయన. సో అందువల్ల నేను చాలా చేంజ్ అయినా ఆయన వల్ల. ఇప్పుడు ఇన్ని డేస్ నుంచి ఫిట్నెస్ అండ్ మీ ఫాలోవర్స్ ఇదంతా ఉన్నారు కదా అన్న, ఎవరైనా మిమ్మల్ని డిక్రీజ్ చేస్తున్న మూమెంట్స్ ఉన్నాయా? చాలా ఘోరంగా తిడతారు బ్రో. కామెంట్స్ వాళ్ళు అమ్మ నక్కలు లెక్క పెడతారు. అంతగానం ఎందుకు వస్తాయి? నేను అదే షాక్ అవుతా. చూడండి, నేను మీ బాడీ కోసము చెప్తున్నా అంటే వాళ్ళు ఏమంటారు, నువ్వు పెద్ద బాడీ బిల్డర్ కాని వారా, నువ్వు మాకు చెప్పేది ఏంది, ఫస్ట్ నీ బాడీ చూసుకో. కానీ ఒకటేం తెలుసా, నా విషయంలో నేను పాజిటివ్గా అనుకునేది ఏం తెలుసా, నా విషయంలో ఆ ఒక్క కామెంట్ కూడా నేను క్లియర్ చేయను. ఎందుకంటే ఇన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, 80 పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి, 10 నెగిటివ్ ఖచ్చితంగా వస్తాయి. పెట్టేవాడు డామినేషన్ ఫీల్డ్ లో ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు చూడండి, నేనేం చూపిస్తున్నా, మీరు డెవలప్ కావాలి, స్ట్రెంగ్త్ కావాలని చూపిస్తున్నా. ఆబ్వియస్లీ నచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కొందరు ఉంటారు కామెంట్ పెడతారు, మనం అది పట్టించుకోవద్దు అంతే. ఎవరైతే పట్టించుకుంటున్నారో వాళ్ళకి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి మనం రిప్లై ఇవ్వాలి అంతే. ఇప్పుడు ఇంతలా డిసిప్లిన్ ఇదంతా నేర్చుకోవడానికి రీజన్ ఏంటన్నా? ఫ్యామిలీ బర్డెన్స్, లైక్ లైఫ్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి ఇదంతా? యాక్చువల్లీ నాకు ఫస్ట్ ఏమైపోయిందంటే, నేను బ్రేకప్ అయింది అనమాట. అంటే నాకు ఫైనాన్షియల్ పరంగా బ్రేకప్ అయింది. లైక్ ఎట్లా అంటే, నేను మన దగ్గర మనీ లేదని చెప్పి తను మేము మిడిల్ క్లాస్ అని చెప్పి తను లైట్ తీసేసుకున్నాను. అది నాకు బాధ అనిపించింది అనమాట. అరే, ఈ జనరేషన్లో పైసలు ఉంటేనే అమ్మాయి అయినా కానీ, దోస్తులైనా కానీ, ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ రెస్పెక్ట్ వస్తుంది. అది మగోనికి ఖచ్చితంగా ఉండాలి, డబ్బులు స్టేటస్ ఖచ్చితంగా ఉండాలని నాకు అర్థమైంది. మళ్ళీ నువ్వు సక్సెస్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా అప్పుడు బ్రేకప్ చెప్పిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా మెసేజ్ కానీ కాల్ కానీ చేశారని?
నేను మంచిగా మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, నేను ప్రపోజ్ చేసిన అమ్మాయిలు, నేను మాట్లాడాలనుకున్న అమ్మాయిలు, ఇది నేను అబద్ధం చెప్తే ఇక నా అంత గలీజ్గా ఉన్నాడు, వాళ్ళందరూ రిటర్న్ వచ్చినారు. నేను అన్న అది కనుక నేను ఒకవేళ అబద్ధం చెప్తే నన్ను అన్నది నా మనిషితోనే సంబంధం. నేను ప్రపోజ్ చేసిన అమ్మాయిలు, నేను మాట్లాడాలనుకున్న అమ్మాయిలు, నన్ను బ్రేకప్ చెప్పిన అమ్మాయి అందరు రిటర్న్ వచ్చి మాట్లాడినారు. మళ్ళీ ఏం చెప్పావు అప్పుడు మరి వీళ్ళకి? అప్పుడు తెలుసుగా, అప్పుడు మనము ఈగో చూపిస్తాం, మనం మెసేజ్ కూడా రిప్లై చేయకపోతాడు అంతే కదా బ్రో. ఎందుకంటే మొగోళ్ళకి ఎట్లుంటుంది అంటే, మనము ఏం లేనప్పుడు మనతో మాట్లాడాలి, మనతో ఉండాలి. ఏదో చూసి రావడము, ఏదో బండ్లు కొన్నా, కార్లు కొన్నా, ఏదో ఫాలోవర్స్ వచ్చిర్రు, పైసలు సంపాదిస్తున్నా, అది నీకు మొగోళ్ళకి సెన్స్ చేయగలుగుతాం మనం, ఈజీగా సెన్స్ చేస్తాం, అంతే కదా. ఏం లేనప్పుడు వచ్చేటోళ్ళకి, అన్ని ఉన్నప్పుడు వచ్చేటోళ్ళకి మొగోళ్ళు ఈజీగా కనిపెడతారు. చాలా డిఫరెన్స్ ఉంటుంది. నాకు అప్పుడు అర్థమైపోయింది, నేను ఎందుకు మాట్లాడాలి నీతో, అంతే, అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మీరు తర్వాత కూడా మళ్ళీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా? అవునవును. మ్యారేజ్ తర్వాత లైఫ్ ఎట్లుందన్న? బాగుంది, తను మంచిగా చూసుకుంటుంది, ఎవ్రీథింగ్ అంతా బాగుంది. ఉప్పల్ నుంచి పరిచయం అయింది. ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు? 6 years ఉంది పాపకి. 6 years పాపకి? ఎంత యంగ్ ఉన్నాయన్న మరి. వర్కౌట్, ఫిట్నెస్ అంతే. కాలేజ్ స్టూడెంట్ ఫిట్నెస్. నేను యాక్చువల్ తొందరగా పెళ్లి చేసుకున్నా కదా, నాకు 24కే పెళ్లి అయిపోయింది. నా ఏజ్ లో 22 అయింది ఇయర్. 20 నా ఏజ్ 20 లెక్క చూసుకోవాలంటే కరెక్ట్గా లెక్క 24కి పెళ్ళి అయింది. ఓకే, సో ఇంకా ఇలా కరెక్ట్ ఏజ్లో పెళ్ళింది మనకి. నేను ఇంకోటి చాలాసార్లు 2-3 సార్లు చేసిన, ఇంకా కొద్ది రోజులేమో ఫుల్ బల్కీ చేస్తావు బాడీ, మళ్ళీ పొట్ట వచ్చేస్తుంది, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ బాడీ చేస్తావు. ఏంది ఇదంతా? ఇది అంతా ఏంటంటే యాక్చువల్లీ ఎట్లా అంటే, బల్కింగ్ ఏదైతే ఉంటారో చూసినారా, బల్కింగ్ లో నీకు ఒక మజా వస్తుంది. ఎందుకంటే నువ్వు ఫుడ్ చాలా తిండి తింటావు, 3000 క్యాలరీలు 3200 క్యాలరీలు తింటావు, వెయిట్స్ ని లేపి ఎత్తేస్తావు. మళ్ళా బల్కింగ్ చేసే ప్రాసెస్ లో ఫ్యాట్ పెరుగుతుంది, దాన్ని కట్ చేస్తాం, అది నీకు మజా వస్తుంది అంటిల్ యూ డూ ఇట్. ఓకే, ఇప్పుడు మనం ఇట్లా చేసినప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న బాడీకి? ఎక్స్ట్రీమ్ బల్కింగ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఓవర్గా ఫ్యాట్ గెయిన్ అయిపోతాము, కొందరికి లైపోమా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నాకు అది ఆల్రెడీ వచ్చింది, కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి, అది ఆల్రెడీ జెనెటిక్స్ వల్ల వస్తుంది. కానీ ఓవర్గా బల్కింగ్ చేయొద్దని అయితే నేను చెప్తాను, ఎందుకంటే నేను అన్ని చేసి వచ్చినా కాబట్టి నాకు తెలుసు. ఓకే, ఇప్పటి వరకు మీరు ఎంతమంది, కొంతమంది యూఎస్లో ఉన్న వాళ్ళని కూడా మీకు క్లయింట్స్ ఉంటారు కదా, ఎంతమందిని ట్రాన్స్ఫార్మ్ చేస్తారు మీరు? ఆల్మోస్ట్ ఇప్పటిదాకా నేను జెన్యూన్ చెప్తా, చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కోచెస్ 10,000 మందిని చేసిన, 5,000 మందిని చేసినట్టు. అట్లా జస్ట్ ఒక 500 మందిని ట్రాన్స్ఫార్మ్ చేసిన, 500 మెంబర్స్ని ట్రాన్స్ఫార్మ్, 500 మెంబర్స్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఏదో 2 కిలోలు 5 కిలోలు తగ్గడం కాదు, కంప్లీట్ వాళ్ళకి ఏం కావాలనుకున్నారో అది నేను ఇచ్చేసిన. ఓకే, ఇప్పుడు చాలా మందికి 6 ప్యాక్ చేయాలి అని ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి పాసిబుల్? ప్రతి ఒక్కరికి పాసిబులే. ఓకే, ఇంకోటి ఏంటంటే కొంతమందికి డైట్ ప్లాన్ అనేది కరెక్ట్గా ఉండదు. ఇంకోటి ఏంటంటే డైలీ వర్కౌట్ చేయాలి, జిమ్కి వెళ్ళాలంటే కూడా టైం సెట్ కాదు. అవును, హోమ్ వర్కౌట్ వాళ్ళు కూడా నార్మల్గా ఫిట్గా ఉండాలి. అవును, అని అంటే ఎలాంటి సైజ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ప్రిపేర్ చేస్తారు? లెట్స్ ఇప్పుడు మీరున్నారు చాలా బిజీ పర్సన్, మీరు ఒక బిజినెస్ మ్యాన్, మీకు 30 minutes టైం ఉంది అనుకోండి, ఓన్లీ 3 ఎక్సర్సైజులు ఉన్నాయి. ఓకే, దండ్, ఓకే, బైటక్, సపాట్. ఓకే, సపాట్ నాకు తెలుసు, చూసినా కదా. మన పూర్వీకులు, మన తాతల ముత్తాతల కాలంలో ఏం చేస్తున్నారు, వాళ్ళు ఈ 3 చేస్తుండే. ఓకే, మోస్ట్లీ 90% పైలవాళ్ళు కూడా దండు, బయటకు సపాట్. దీనివల్ల ఏమైపోతుంది తెలుసా, 30 నిమిషాలలో మీరు ముగించేయచ్చు. ఓకే, మీ స్టామినా పెరుగుతుంది, మీ లెగ్స్లో పవర్ పెరుగుతుంది, మీ మజిల్ బిల్డ్ అవుతుంది, మీ స్ట్రెంత్ కూడా అదే లెవెల్లో బిల్డ్ అవుతుంది. ఓకే, మీరు ఇంకా ఒక డంబుల్ కూడా అవసరం లేదు చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు మీకు సెలబ్రిటీస్లలో ఈయన టైగర్ ష్రాఫ్, విద్యుత్ జామ్వాల్ మీకు తెలిసే ఉంటుంది, ఇలా స్టంట్స్ చూస్తూ ఉంటారు. అవునవును, చూస్తుంటా. విద్యుత్ జామ్వాల్ కలారి పట్టి, అవునవును, లైక్ నెక్స్ట్ లెవెల్ గై. అండ్ ఆయన మళ్ళీ వెజిటేరియన్. అవును, వెజిటేరియన్ అంతలాంటి బాడీ చేస్తూ ఉంటాడు కదా. మీకు అట్లా సెలబ్రిటీస్లలో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? నాకు రితిక్ రోషన్ అంటే చాలా ఇష్టం. నేను చిన్న ఉన్నప్పుడు 6th క్లాస్ ఉన్నప్పుడు ధూమ్ 2 సినిమా చూసిన. అప్పుడు ఆ యాప్స్ అవన్నీ చూసి అబ్బా ఇదేం బాడీ రాను ఆయన అని ఫస్ట్ కోయిమిల్ గా చూసినప్పుడే పరిశాన్ అయినా, ధూమ్ 2లో చూసేసరికి ఫిదా అయిపోయినా. అంటే మీరు చూసినట్టయితే మన ఇండియాలో నేను ఎవరినైనా టాప్ పీక్ మేల్ బ్యూటీ, పీక్ మేల్ ఫిజిక్ ని పెట్టాలంటే ఆయనని పెడతా, ఎందుకంటే ఆయన గ్రీక్ గాడ్ అంటారు. రైట్, గ్రీక్ గాడ్. నిజంగా ఆయనకున్న బాడీ ఎవరికి ఉండదు. హ్యాండ్సమ్ బాడీ ఉంది, దానికి తగ్గ మాటలు, పర్సనాలిటీ, వాట్ హీస్ నాట్.
ఓకే. ఇంకోటి మనం నార్మల్గా బాడీ ట్రాన్స్ఫార్మ్ చేయాలని అంటే అఫోర్డబుల్ ఖర్చు అంటే ఎంత ఉంటుందన్న నేను యావరేజ్? మీకు మాట చెప్పాలా, మీరు మంచి ఫిజిక్ బిల్డ్ చేయాలంటే కూడా అట్లీస్ట్ ద లీస్ట్ థింగ్, చాలా లీస్ట్ చెప్తున్నా, నెలకి 3,000 ఖర్చు వస్తుంది. 3,000 ఓకే. ఒక మంచి ఫిజిక్, డీసెంట్ ఫిజిక్ బిల్డ్ చేయొచ్చు మీరు. ఓకే అన్న, ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నారు కదా, అవును. మీ ఫస్ట్ వీడియో ఏదన్నా? నా ఫస్ట్ వీడియో వచ్చేసి నేను అది ఒకటి చెప్పాలంటే రేటింగ్ నవ్వు వస్తుంది. అదేదో చెప్పరి వీడియో తీసిన అప్పుడు. అది చిన్నపిల్లల్ని పెట్టుకొని ఏదో ఫైటింగ్ సీన్ లాంటిది తీసిన. ఓకే. అప్పుడు అంతా తెలియదు కదా, ఓకే. ఏదో ఎవరో తీస్తున్నారు, వాళ్ళని మనం చూసి చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఫిట్నెస్ కోచ్ అండ్ బాడీ బిల్డింగ్లో కూడా మీ బాడీ సూపర్గా ఉంటుంది కదా. అవును. ఎప్పుడైనా సరే ఫైట్ మాస్టర్గా కానీ, ఫిలింలలో కానీ, షార్ట్ ఫిలింలలో కానీ ఎప్పుడైనా ఆఫర్స్ వచ్చినాయి? చాలా మంది ఈ కుకు సంథింగ్ ఏదో ఉంటుంది చూసారా, ఓకే. అందులో పిలిచినారు, మళ్ళీ మొన్న వెబ్ సిరీస్ కి పిలిచినారు. చాలా మంది విషయం నాకు టైం లేదు. ఓకే. అవి నేను ఇవి వదులుకొని నాకు పోవాలని మస్తు ఇష్టం తెలుసా, ఇప్పటికీ నాకు మస్తు ఇష్టం. మా వైఫ్ అంటది ఇల్లు ఓకే, నీకు నచ్చింది చెయ్యి, నాకు టైం ఉంటలేదు, ఏం చేయాలి. షార్ట్ ఫిల్మ్స్ కూడా తీయచ్చు అన్నాను. నాకు నిజం చెప్పాలంటే తమ్ముడు, నాకు ఇప్పటికీ నాకు పీకల్ దాకా నేను ఒక వెబ్ సిరీస్ తీయాలని. మేము నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం కొద్ది రోజుల తర్వాత. షూర్ ఫీల్ చేస్తా. అట్లా అన్న, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మీ ఇన్కమ్ అండ్ మిడిల్ క్లాస్ ఇదంతా నార్మల్ స్టేజ్ కదా, అండ్ ఇప్పుడు వచ్చేసరికి లగ్జరీ అండ్ కారు, గుడ్ ఫ్యామిలీ ఇదంతా మెయింటైన్ చేస్తున్నారు కదా. ఆ ఇన్కమ్ అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా డెవలప్ అయింది? సో మోస్ట్లీ వచ్చేసి కోచింగ్ మీదనే, కోచింగ్ మీద మొత్తం కోచింగే. నేను బ్రాండ్స్ చెప్పిన కదా, బ్రాండ్స్ మీద నేను ఎక్కువ నమ్మ. వాళ్ళు ఒకసారి డబ్బులు ఇస్తే డబ్బులు లేరు, అందుకే అలా ట్రస్ట్ పోయింది బ్రాండ్స్ మీద. సో నేను ఆయన పట్టించుకోను కూడా. నాకున్న పెద్ద వెపన్, నాకున్న ఆయుధం కోచింగ్. దాని నుంచే మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటూ వచ్చిన. ఫస్ట్ ఒక యూఎస్ క్లయింట్ని ట్రాన్స్ఫార్మ్ చేసిన, దాన్ని బట్టి చాలా మంది యూఎస్ యూకే క్లయింట్స్ వచ్చినారు. ఇప్పుడు మాకు చెప్పాలంటే ఇండియా ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మన తెలుగు వాళ్ళే యూఎస్ క్లయింట్స్ ఎక్కువ ఉంటారు మా దగ్గర, మన ఇండియాలో ఉండే వాళ్ళకంటే. ఒక క్లయింట్కి ఎంత ఛార్జ్ చేస్తారన్న? ఒక క్లయింట్కి వచ్చేసి మేము 6 monthsకి 30,000 తీసుకుంటాం. 6 monthsకి 30,000 తీసుకుంటారు? అవును. డైట్ ఏమైనా మీరే చెప్తారా, మళ్ళీ సపరేట్ కొనుక్కోవాలా? డైట్ మేమే, వర్కౌట్ మేమే. ఆయన వర్కౌట్ వీడియో తీసుకొని వర్కౌట్ కరెక్షన్స్ మేమే చేస్తాం. మళ్ళీ మా టీంలో డాక్టర్ సపోర్ట్ ఉంటుంది, మా టీంలో మళ్ళీ రీహాబ్ స్పెషలిస్ట్ ఉంటారు, మళ్ళా ఏముంటారు, మళ్ళీ ఆయనకి సపరేట్గా నేనే కాకుండా ఇంకో సపరేట్ కోచ్ ఉంటారు. సో ఇన్ని మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, నేను తీసుకోవాలంటే. ఎంతమంది ఉంటారన్న మీ టీంలో ఇప్పుడు? ఇప్పుడు మా టీంలో మేము వచ్చేసి టోటల్ మేము అంత టీం కలిసి 10 మంది. 10 మంది అనుకున్నారా మరి ఎప్పుడైనా స్టార్టింగ్ స్టేజ్లో ఇంతలా నిజంగా అనుకోలేదు, రన్ చేస్తా అని చెప్పి? ఎక్కడ అనుకోలేదు. ఎప్పుడు ఎక్కడ టిక్ టాక్, నేను అబద్ధం చెప్పను, నేను అస్సలు అనుకోలేదు. నేను ఇక్కడ వరకు వస్తా, నా అంతటా నాకు ఇట్లుంటా నేను అనుకోలేదు. నేను అసలు కారు కూడా కొన్నారు, కారు కొన్నా, బై గాడ్స్ గ్రేస్. ఇల్లు కొన్నారు? ఇల్లు కాదు, ల్యాండ్ కొన్నా, 2 ల్యాండ్లు కొన్నా. ల్యాండ్ కొన్నావా? ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియా, ఫిట్నెస్ వీటి వల్ల, కోచింగ్ వల్లనే కదా? కోచింగ్ వల్ల, మొత్తం కోచింగ్. బ్రాండ్స్ ఏముంది బ్రో, 30,000 ఇస్తాయి, మా అయితే 25,000 అట్లనే, అంతకు మించి ఇవ్వరు. ఓకే. ఇప్పుడు మీకు యూట్యూబ్ నుంచి ఫర్ మంత్ కానీ ఫర్ ఇయర్ కానీ ఎంత తీస్తారన్న? మన అసలు యూట్యూబ్ నుంచి నాకు జీరో. యూట్యూబ్లో నేను వీడియోసే చేస్తలేను, ఎందుకంటే యూట్యూబ్ నుంచి క్లయింట్స్ అనేవి అంత రారు. ఓకే. ఇన్స్టాగ్రామ్లో ఎట్లా అంటే 1 minute వీడియో, 30 seconds వీడియో, ఓకే, టక్క టక్క షార్ట్స్ పెడుతున్నారు అంతే. దీంట్లో రెగ్యులర్ పెడుతున్నాం, దాంట్లో ఎప్పుడో ఒకసారి పెడుతున్నాం అంతే. ఇప్పుడు ఇంకోటన్నా, మీ లైఫ్లో బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ? మ్యారేజ్కి ముందు ఒక పక్షి నేను, ఫుల్ ఫ్రీ బర్డ్. ఎట్లా అంటే నైట్ 2 గంటలకి 3 గంటలకి ఇంటికి వస్తుండేది, ఫుల్ తిరుగుతుండే బాగా. అప్పటికైనా నేను ఈ కంటెంట్ క్రియేటర్ ఉన్నప్పుడు ఫుల్ తిరగడం, ఎందుకంటే వైఫ్ లేదు ఇంట్లో. మమ్మీ కూడా వీడు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్నాడు, వీడు ఎర్న్ చేయగలుగుతాడని కాన్ఫిడెన్స్ వచ్చేసింది, క్లారిటీ. అట్లా ఇంకా ఫుల్ ఘోరంగా పార్టీలు అవి ఇవి చేస్తుండే. ఇప్పుడు అట్లా కాదు కదా. మీ ఫస్ట్ ఇన్కమ్ ఎంత అన్న? ఫస్ట్ ఇన్కమ్ నాది, నేను ఫస్ట్ కోచింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్ నాకు 8,000 వచ్చింది. ఏం చేసినావు అంతా? ఫస్ట్ నేను హెల్మెట్ కొన్నా. నా బండికి హెల్మెట్ లేకుండా బండి నడిపిస్తుండే. హరీష్ అని కూడా ఉంటాడు, ఫస్ట్ నువ్వు ఏం చేయకరా, ఫస్ట్ నువ్వు పోయి నువ్వు నడిపించుకుని నువ్వు చేసే స్టాంట్లకి హెల్మెట్ కొన్నాడు. ఫస్ట్ ఒక 5,000 పెట్టి హెల్మెట్ కొన్నా. 5,000 పెట్టి కొన్నా? 5,000 పెట్టి కొన్నా. ఓకే. ఇప్పుడు ఇంకోటన్నా, ఈ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇదంతా ఉంది కదా,
వీటి వల్ల చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు కదా. అవునవును. ఇట్లాంటి మిస్యూజ్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? వీటిని యూజ్ చేసుకుని డబ్బులు కూడా సంపాదించవచ్చు కదా. మిస్యూజ్ చేసుకునే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఒకటే, మీరు ఏదన్నా రోజు దొరికిపోతారు, మీరు చాలా తప్పు చేస్తున్నారు అండ్ జనాలు మిమ్మల్ని నమ్మి సోషల్ మీడియాలో వస్తారు. ఓకే. బయట డబ్బులు సంపాదించడం చాలా కష్టం. సో మీరు ఇట్లా చేయడం చాలా తప్పు. ప్లీజ్ మానేసుకోండి. రేపు మీరు ఇప్పుడు సంపాదించేసుకున్న మిస్యూజ్ చేసి అనుకుంటున్నారు, కానీ చాలా దెబ్బతీస్తుంది. ఇంకో క్వశ్చన్ ఇప్పుడు మీరంటే అయిపోయింది, మనది కూడా అయిపోతున్నట్టే. సింపుల్గా ఇప్పుడు చాలామంది 10th ఇంటర్ టైంలోనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు అవన్నీ ఓపెన్ చేసి లవ్లీ ఇదంతా లైఫ్ పైన వెళ్ళకుండా స్క్రాచ్ పైన వెళ్తున్నారు కదా. వీళ్ళకి మీరు చెప్పే సజెషన్స్ ఏంటన్నా? ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటాను నేను. ఎందుకంటే నేను చాలా మందిని చూసిన 10th నుంచి లవ్ చేసేటోళ్ళు కూడా మస్తు సక్సెస్ఫుల్ అయినారు. ఓకే. స్కూల్ నుంచి గర్ల్ ఫ్రెండ్ నుండి, ఇంటర్ నుంచి గర్ల్ ఫ్రెండ్ నుండి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు, ఎంటర్ప్రెనర్లు మస్తు మందిని చూసిన నేను. ఓకే. బట్ నేను చెప్పేది ఏంటంటే లవ్ అనేది నీ లైఫ్లో ఒక పార్ట్, కానీ లవ్వే లైఫ్ కాదు. ఓకే. ఫస్ట్ యాజ్ ఎ మేల్గా అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రయారిటీ మన హెల్త్, ఓకే, కెరియర్, ఓకే, తర్వాత నీ ఫ్యామిలీ, ఓకే, నీ ఫ్రెండ్స్, తర్వాత నువ్వు సైడ్ హసిల్స్ ఏవైతుంటే అవి, తర్వాతనే అమ్మాయి. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏం తెలుసా, అన్ని అమ్మాయి మీదనే పెట్టేసి మిగతా అన్ని వదిలేస్తారు. అందుకే వాళ్ళు సఫర్ అవుతారు. అటు కెరియర్లో సక్సెస్ఫుల్ గారు, అటు పైసలు సంపాదించలేరు. కొద్ది రోజుల తర్వాత అమ్మాయి కూడా వదిలేస్తారు. అంతే, బరాబర్. సో యాజ్ ఎ మేల్గా నేను మొగోళ్ళకి స్పెషల్లీ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీరు పైసలు సంపాదించండి, కెరియర్ బిల్డ్ చేసుకోండి. కెరియర్ బిల్డ్ చేసుకుంటే మీ దగ్గర ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. అంతేనా కదా బ్రో? లైక్ నువ్వు నీకు కావాల్సిన అమ్మాయిని నువ్వు చూస్ చేసుకోగలుగుతావు. అవన్నీ పక్కన పెట్టేసి చేయాలంటే ఇబ్బంది. ఒక క్వశ్చన్ అన్న, లిటిల్ పర్సనల్. నువ్వు టిక్టాక్ వీడియోలలో చాలాసార్లు లవ్ ఫెయిల్ అయ్యింది, సో దీంట్లోకి వచ్చా ఇదని అనుకుంటే నేనేమనుకున్నా తెలుసా, లైఫ్లో పెళ్లి చేసుకోవడం అనుకున్నా. నాకు నిజంగా చెప్తున్నా, నువ్వు అడిగినావు, నేను నీకు జెన్యూన్గా చెప్తా, నాకు పెళ్లి చేసుకోవడం లేకుండా. అదే నేను అనుకున్నా, ఈయన ఇంత యాంటీ ఉన్నాడు కదా, పెళ్లి చేసుకోవడమో ఈయన ఇంకా ఇన్స్పిరేషన్ తీసుకుందాం నేను అనుకున్నా. యాక్చువల్లీ ఏమైపోయిందంటే, పెళ్లి చేసుకోవాలనేది నాకు అసలుకి లేకుండే. ఇప్పుడు మా మమ్మీకి నాకు అన్న లేరు, చెల్లె లేరు, తమ్ముడు లేరు, ఎవరు లేరు, ఒక్కనే. మా మమ్మీకి ఒకటి ఉండే, అరే నాకంటూ ఒక మనవాడు ఉండాలి. ఎందుకంటే మా మమ్మీ 13-14 ఇయర్స్ ఉన్నప్పుడు తన డాడీ చచ్చిపోయిండు. మా మమ్మీకి 18 ఇయర్స్ వచ్చినప్పుడు వాళ్ళ మమ్మీ చనిపోయింది. మా మమ్మీ అలోన్గా బతికింది, ఎవరు సపోర్ట్ లేకుండా మా మమ్మీకి. సో మా మమ్మీకి అరే వేరే వాళ్ళు నానమ్మ అయినారు, నేను ఎందుకు కావద్దు. నేను అన్నా ఫస్ట్ మా మమ్మీని మస్తు కన్విన్స్ కాలేదు. నాకు లైఫ్లో నువ్వు ఏం చెయ్యకరా, నువ్వు పెళ్ళి ఒక్కటి నువ్వు చేసుకో, నాకు ఒక మనవరాలని అది తప్ప ఇంకా నేను నుంచి రూపాయి ఆశించాను అన్నది. ఆమె మాట మీదే ఉన్నది. అందుకే పెళ్లి చేసుకున్నా. నేను మా అమ్మ కోసమే చేసుకున్నాను పెళ్ళి, నాకు చేసుకోవాలని నాకు అసలు లేకుండా. నేను సడన్గా ఆ మధ్యలో కొద్ది రోజులు వీడియోస్ కూడా ఆపేసినావు, ఏమైపోయిందో అనుకున్నా. తర్వాత పెళ్లి చేసుకున్న రోజు మళ్ళీ షాకింగ్ ఇచ్చిన. నేను చెప్పినా కదా, మా లైక్ ఎట్లా అంటే, అరే నేను ఆలోచించిన అవురా బై, సరే నాకు ఒక అన్ననో తమ్ముడో ఉంటే నేను చేసుకోకపోతే కరెక్ట్ నడుస్తుందా. అసలు నేను అనుకున్నా అసలు మ్యారేజ్కి వెళ్తాడా, అసలు చేసుకోవడం అనుకున్నా 100%. మళ్ళీ మ్యారేజ్ చేసుకొని షాక్ ఇచ్చారు కదా. మళ్ళీ సెకండ్ లవ్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి? సెకండ్ లవ్ అనేది ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు మా మమ్మీ ఏమని చెప్పిందంటే, నాన్న నీకంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు, అంటే మా దగ్గర మా ఫ్యామిలీలో ఎట్లా అంటే, మా ఫ్యామిలీ మొత్తం ఎంటైర్ ట్రీలో అందరికి 23-22కే పెళ్ళి అయిపోతుంది, చేసేస్తారు. ఎంత మంచి వాళ్ళు ఉన్నా అయిపోయింది. మంచి జాబ్ చేసేటోళ్ళు కానీ జాబ్ చేయని వాళ్ళు కూడా పెళ్లి చేసేసారు. ఇట్లా కాదు నాన్న, ఇంకా ప్లీజ్ నువ్వు అర్థం చేసుకో, ఇది నీ మ్యారేజ్ ఏది, నీకు ఎవరైనా నచ్చితే చెప్పు అని అన్నారు. సరే ఇదేదో బాగుంది గారు అనుకున్నాను, ఇదేదో బాగుంది గారు, నీకు నచ్చిన వాళ్ళు, సరే నేను చూసిందన్నా వద్దంటున్నావు, నీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పరా అన్నారు. సరే నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సరే అని చెప్పి నేను వెయిట్ చేసిన, ఒక 5-6 months వెయిట్ చేస్తే అప్పుడు ఇన్స్టాగ్రామ్లో నాకు మా వైఫ్ నుండి మెసేజ్ వచ్చింది, హాయ్ ఇట్లా ఎట్లున్నారు, మీ వీడియోస్ చూస్తా, నాకు మస్తు నచ్చుతుంది, నాకు మీరు సేమ్ మా కాస్ట్ అనే నాకు తెలుసు, నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్గా నేను ఇట్లా లవ్ గివ్ అని చెప్పాను, డైరెక్ట్గా మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తా అని అన్నాను. నమ్మినావు మరి? నమ్ముతారా ఎవరైనా? ఎవరు నమ్మరు. ఫస్ట్ ఒక 1-2 months నేను చూసిన, పేషెన్స్ టెస్ట్ చేసిన, ఆమె పేషెన్స్ టెస్ట్ చేసిన, సరే ఇట్లాంటిది ఏంది కదా, ఎందుకంటే చెప్పిన వెంటనే మనము యాక్సెప్ట్ చేయలేం కదా. చూసిన ఫస్ట్ ఎట్లాంటిది ఏంది కదా, అవన్నీ చూసిన తర్వాత చలో రాబోయ్ అమ్మాయి మనల్ని మంచిగా చూసుకుంటుంది,
ఎందుకు అంటే తెలిసిపోతుంది, కొన్నిసార్లు తెలిసిపోతుంది, ఓకే. కొన్నిసార్లు మనం తెలుసుకోలేము. ఓకే. ఒక్క పాయింట్లో మనకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మంచి పర్సన్ మనకు సెట్ అవుతారు అని ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయన్న? ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయంటే ఫస్ట్ దే డోంట్ ఇగ్నోర్ యూ. ఓకే. ఇగ్నోర్ చేయరు మిమ్మల్ని, ఓకే. మీతోనే గేమ్స్ ఆడరు, ఓకే. ఇట్లా గోస్ట్ చేయరు మిమ్మల్ని. ఓకే. ఫస్ట్ ఏముందనేది మీ గురించి ఆలోచిస్తారు. ఓకే. దే లవ్ వాట్స్ యూ ఆర్, ఓకే. దెన్ దే విల్ ట్రై టు చేంజ్ యూ. ఓకే. మీరు రైట్. ఒక అర్థం. బ్యాడ్ వర్షన్ ఉన్నా మిమ్మల్ని గుడ్ పర్సన్గా మార్చడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఓకే. సో ఎట్లా దే కేర్ యూ. ఓకే. ఈవెన్ మీ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నా, మీరు ఈవెన్ వాళ్ళకి ఏం పెట్టలేకపోతున్నా కూడా ఓకే. వాళ్ళు మీతో గ్రో అవుదాం అనుకుంటారు. ఓకే. అవునా, వాళ్ళు మీతో గ్రో అవుదాం అనుకుంటారు. ఓకే. చెప్పాలంటే దే ఆర్ వాళ్ళ సెల్ఫిష్ ఉండరు ఎక్కువ. ఓకే. నేను చెప్తున్నా కదా, నిన్ను ఒక అమ్మాయి లవ్ చేస్తుందంటే నీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, షీ విల్ థింక్ అబౌట్ యూ. అరే వీనికి ఏం చేయాలి, తనకి ఏం తీసుకోవాలనేది కాకుండా నీకేం చేయాలని ఆలోచిస్తుంది. తనకేం కావాలో కూడా తీసుకుంటుంది, బట్ Okay. నీకేం చేయాలో కూడా తను ఆలోచిస్తుంది. ఓకే. ఇంకో క్వశ్చన్ అన్న, ఇప్పుడు చాలా మంది మ్యారేజ్ అవసరమా అనే ఒక కాన్సెప్ట్లో కూడా ఉన్నారు కదా. ఇప్పుడైతే నేను అస్సలు చెప్పలేను, ఎందుకంటే సిచ్యువేషన్స్ చాలా ఘోరంగా ఉన్నాయి తమ్ముడు. మ్యారేజ్ అవసరమా అవసరం లేదా అని కూడా నేను చెప్పలేను. చాలా అది హైపోథెటికల్ క్వశ్చన్, ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా ఎట్లా అయిపోతుంది. అండ్ ఇప్పుడు మ్యారేజ్ అనేది చాలా వరకు మగోనికే డిసడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే అవును, ఓకే. ఎందుకంటే మీరు చూసినట్టయితే నేను చాలా మంది నా ఫ్రెండ్స్ ఏమో, నేను హ్యాపీగా ఉన్నా కానీ నా ఫ్రెండ్స్ చాలా మంది పెళ్లి చేసుకుని సఫర్ అవుతారు. ఎందుకు చేసుకున్నాను నిజంగా. ఓకే. ఇప్పుడు ఏమన్నా అయినా కానీ మగోనికే ఇబ్బంది. డైవర్స్ అయినా అలిమనీ పే చేస్తూనే ఉండాలి కంటిన్యూగా. పిల్లలు దూరం అయిపోతారు, కన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. సెంటిమెంట్స్ అన్నీ మగోనికే ఇబ్బంది ఉంది. కాబట్టి మగవాళ్ళు అందుకే ఆలోచిస్తారు చేసుకోవాలని. అందుకే నేను ఏం చెప్పలేను దీని గురించి, ఎందుకంటే నా ఫ్రెండ్స్ని చూసిన కాబట్టి చెప్తున్నాను. ఓకే. కానీ నీకు బాగా దొరికిందన్న లైఫ్ అంతా. ఎన్ని రోజులు కష్టపడ్డావు ఈ లైఫ్ ఈ టైంకి రావడానికి? ఎన్ని ఇయర్స్ స్ట్రగుల్? నాకు 4 years పట్టింది. 4 years పట్టిందా? అవును. అసలు అక్కడ నుంచి ఇక్కడి వరకు ట్రాన్స్ఫార్మ్ అయిపోయిన తర్వాత హ్యాపీనెస్ ఎట్లా ఉంది ఇప్పుడు? ఇప్పుడు అంతా బై గాడ్స్ గ్రేస్ అంతా మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా స్ట్రగుల్స్ ఉన్నాయా? ఇప్పుడు ఏమైనా స్ట్రగుల్స్ అంటే, ఇప్పుడు అబద్ధం చెప్పొద్దు, దేవునికి కోపం వస్తుంది. కాబట్టి ఏం స్ట్రగుల్స్ లేవు, అంతా హ్యాపీ. దేవుడు కావాల్సింది అంత ఇస్తున్నాడు. నేను అనుకున్న దానికంటే దేవుడు 10 ఎక్కువనే ఇచ్చిన్నాడు. ఓకే అన్న, ఇంకోటి ఇప్పటివరకు చాలా పైకి వచ్చాను నీ స్టేజ్కి, ఐ మీన్ మన మిడిల్ క్లాస్ స్టేజ్కి. అవును, నువ్వు నేను అనుకో. అవును, ఎక్కడో ఉన్నోడివి ఇప్పుడు సెలబ్రిటీ అండ్ చాలా మంది నువ్వు మారుస్తున్నావు. ఈ స్టేజ్కి వచ్చావు కదా, ఇంకేమైనా టార్గెట్స్ ఉన్నాయి నీ లైఫ్లో? నా టార్గెట్స్ ఒకటే, గో ఫిట్. గో ఫిట్. నా ఇప్పటి వరకు నేను జనాలను చేంజ్ చేయాలనుకున్నా కానీ ఈసారి మాత్రం ఫస్ట్ తెలుగు నుంచి స్టార్ట్ చేయాలి. నేను ఒక్కటి నాకు బాధ అనిపించింది, నేను ఢిల్లీ హర్యానా పోయినప్పుడు చాలా మంది అక్కడ ఫిట్గా ఉంటారు. 100లో 10 మందిలో 5 మంది 6 మంది ఫిట్ కనిపిస్తున్నారు. మన వాళ్ళు ఒక్కళ్ళే కనిపిస్తున్నారు. ఫస్ట్ తెలుగులో ప్రతి ఒక్క పిల్లోడి నుంచి ముసలి వాళ్ళు కూడా ఫిట్గా ఉండాలి. అది నా టార్గెట్, అది నేను చెయ్యాలి. ఆ లెవెల్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. ఓకే. ఇప్పుడు మీరు హర్యానా ఇది దంగల్ ఈ టైప్లో మళ్ళీ చేస్తారు కదా, దీనికి మళ్ళీ మనం రెగ్యులర్గా జిమ్ చేసేదానికి డిఫరెన్స్ ఏంటి? చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. ఘోరమైన డిఫరెన్స్ ఉంది. ఓకే. ఇప్పుడు దంగల్ అనేది మనం మూవీ చూస్తాం కదా. అవును. దాంట్లో ఒక రేంజ్లో తీసుకెళ్తే ట్రాన్స్ఫర్మేషన్ కానీ ట్రైనింగ్ కానీ ఒక రేంజ్లో ఉంటుంది కదా. అవును. రియల్గా కూడా ఇక్కడనే చాలా హారిబుల్ ఉంది. నేను చూసిన హారిబుల్ మీరే చూసినారు కదా, నా 2 చెవులు వలిగిపోయినాయి. ఈ చెవు చూడండి వలిగిపోయింది, ఈ చెవు నిన్ననే వలిగింది మళ్ళా. సో చాలా హారిబుల్ ఉంటుంది బ్రో, ఘోరమైన ఫెటిక్ ఉంటుంది బాడీలో. ఓకే. గంటలు కష్టపడాలి. ఓకే. అసలు నువ్వు నార్మల్గా జిమ్లో చేసే వర్కౌట్లకి దీనికి చాలా డిఫరెన్స్. ఓకే. అంటే ఇప్పటికీ కూడా చాలామంది ఫిట్నెస్ అనేది దానిపైన ఫోకస్ చేయకుండా నార్మల్గా ఎట్లుంటే ఏమవుతుంది అని అంటారు కదా, వీళ్ళకి మీరు చెప్పే మెసేజ్ ఏంటన్నా? అది లాంగ్ టర్మ్ ఉండదు, బాడీ లాంగ్ టర్మ్ సస్టైనబుల్ కాదు. ఓకే. ఫిట్నెస్ అంటే పెద్ద కండలు ఉండడం కాదు. ఓకే. ఓకేనా, మీరు లీన్గా ఒక డీసెంట్ మజిల్ ఉండి మీ కార్డియో మంచిగా ఉండాలి. మీరు మెట్లు ఎక్కితే మీకు దమ్ము రాకూడదు. అట్లీస్ట్ మీరు 1 goal of 15 to 20 పుషప్స్ చేయగలగాలి. ఓకేనా, అట్లీస్ట్ ఒక 4 to 5 పుల్అప్స్ అయినా చేయగలగాలి. మీ ఇంటర్నల్ హెల్త్ మంచిగా చూసుకోవాలి. చాలు, పెద్ద కండాలు అవసరం లేదు. ఇప్పుడు నార్మల్గా మంచి మనం ఫిజిక్ కానీ హెల్త్ కానీ మెయింటైన్ చేయాలని అంటే, ఇప్పుడు మీరు ప్రతిరోజు డైట్లోనే ఉంటారు, ఎప్పుడు చూసినా సరే. నార్మల్గా బేసిక్గా ఎలాంటి ఫుడ్ ఎలాంటిది అవాయిడ్ చేస్తే మనం హెల్తీగా ఉండొచ్చు?
మోస్ట్లీ నేను చెప్పాలంటే హెవీ ఆయిలీ ఫుడ్స్ ఉంటాయి చూసినారా, హెవీ ఆయిల్ ఫుడ్స్ కానీ హెవీ షుగర్ ఉన్న ఫుడ్స్ ఓకే అవి అవాయిడ్ చేస్తే చాలు. ఓకే ఒకవేళ మీకు చీట్ మీల్ చేయాలనిపించింది, బిర్యానీ తినాలనిపించింది అనుకోండి, వన్స్ ఇన్ వైల్ తినొచ్చు. ఓకే ప్రాబ్లం ఏంది తెలుసా, బిర్యానీ అనేది పెద్ద చీట్ మీల్ కాదు. ఓకే ఆ చికెన్ ఎట్లా స్టోర్ చేస్తున్నారు, అవును ఆ చికెన్ ని ఎట్లా కుక్ చేస్తున్నారు, ఏ ఆయిల్ వాడుతున్నారు, ఆ చికెన్ ఎప్పటిది అనేది ప్రాబ్లం. ఓకే చెప్పాలంటే బిర్యానీ చీట్ మీల్ కాదు తెలుసా మీకు. బిర్యానీలో ఇది ఎక్కువ వేస్తారు కదా మసాలాలు అదంతా. అది నేను చెప్తున్నా కదా, ఆల్రెడీ మన ఇండియన్ బాడీస్ ఆల్రెడీ మసాలాస్కి ఉంది, కానీ బిర్యానీలో కూడా టైప్ ఉండేది. Okay. మన వాళ్ళు డబల్ 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 మసాలా తింటారు, Okay. అది హానికరం. దానివల్ల ఘాటు పెరగడం ఎక్కువ వేస్తారు కదా. ఎక్కువ వేస్తారు. ఓకే ఇంకోటన్నా, ఇప్పుడు ఇప్పటివరకు మీ లైఫ్ ఇక్కడి వరకు వచ్చింది కదా, అవును. ఫ్రెండ్షిప్ ఇదంతా కూడా ఉంటుంది కదా, అవును. ఎలాంటి ఫ్రెండ్స్ని కట్ చేయాలి, ఎలాంటి ఫ్రెండ్స్ మనం క్యారీ చేయాలి అంటే ఏం చెప్తారు? ఎలాంటి ఫ్రెండ్స్ని మనం క్యారీ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మీ మొహం మీద చెప్పేటోడు మీ లైఫ్లో ఉండాలి. ఓకే నువ్వు తప్పు చేస్తున్నావా నీ మొహం మీద చెప్పాలి, ఓకే షుగర్ కోట్ చేయకూడదు. ఓకే నువ్వు సపోజ్ మీరు నా ఫ్రెండ్ అనుకోండి, మీరు Okay. తప్పు చేస్తున్నారు, Hmm. నేను ఏమైనా చెప్తే వీడు నన్ను వదిలేస్తాడా అనుకోకూడదు. ఓకే వదిలేసిను, కానీ నా మంచి కోసం చెప్పేటోడు ఉండాలి ఖచ్చితంగా. ఓకే అండ్ ఎలాంటి ఫ్రెండ్స్ని అవాయిడ్ చేయాలంటే ఓన్లీ అవసరానికి వచ్చేటోడు. ఓకే ఓన్లీ అవసరానికి గుర్తొచ్చినప్పుడు ఓకే జస్ట్ తాగుదామా తిరుగుదామా, ఓకే నీకేమైనా హెల్ప్ ఉన్నప్పుడు రాను అని ఫస్టే గమనించాలి, కట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్ అన్నాక అన్ని సిచ్యువేషన్లు ఉండాలి. కొన్నిసార్లు వాళ్ళు రాలేనప్పుడు మనం అర్థం కూడా చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ అని అంటే గ్రూపులు మెయింటైన్ అది చేస్తారు. వేస్ట్ బ్రో. ఓకే మీరు చూడండి, అంత గ్రూపులు మెయింటైన్ చేస్తారా, హెల్ప్ అవసరం వచ్చినప్పుడు అందులో ఒక్కడు కూడా సగం రాడు, ముందుకు రాడు. పార్టీలు అంటే అందరూ వస్తారు. పార్టీల తర్వాత ఇంకా పర్సనల్ ఏదైనా హెల్ప్ కావాలంటే తర్వాత కాల్ చేస్తారు. అంతే అంతే. ఇప్పుడు మీరు మీ లైఫ్లో ఎవరి నుంచి అయినా, మీ ఫ్రెండ్స్ నుంచి కానీ రిలేటివ్స్ నుంచి కానీ ఎప్పుడైనా హెల్ప్ తీసుకున్నారా అన్న? బరాబర్ తీసుకున్నా బ్రో. ఎందుకు, మనుషుల కన్నా కష్టాలు ఉంటాయి, ఖచ్చితంగా నేను హెల్ప్ తీసుకున్నా. ఆ హెల్ప్ ఒక్కని గురించి చెప్తా బ్రో. నాకు వాడు బంగారమైన ఫ్రెండ్, వాడు ఇప్పటికీ నా ఫ్రెండే, ఎప్పటికైనా. నేను ఆయన పేరు కూడా టాటూ కొట్టించుకుంటా ఫ్యూచర్లో. ఓకే ఆశు అని ఉంటాడు వాడు. ఓకే నా దగ్గర జేబులో ఏం లేనప్పుడు, నా పాకెట్స్ ఎంటీ ఉన్నప్పుడు, నా దగ్గర ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు, నా కడుపు నింపుడు ఆడే. ఓకే అంత క్లోజ్ ఫ్రెండ్ అన్న? అంత క్లోజ్ ఫ్రెండ్. నా దగ్గర రూపాయి లేనప్పుడు ఆయన తర్వాత ఇంకొక అన్న ఉంటాడు, హరినాథ్ అన్న అని. ఓకే ఆయన, వీళ్ళిద్దరు. ఇంకోటి, మీరు స్టార్టింగ్ 12,000 నుంచి స్టార్ట్ అయ్యారండి? అవునవును. రైటా? అవును, 12,000 నుంచి స్టార్ట్ అయినా. ఓకే ఇప్పుడు ఎంత ఉంది, ఎలాంటి స్టేజ్కి వచ్చారన్న? ఇప్పుడు అది చెప్పొద్దు, కానీ నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ. ల్యాక్స్లలోకి వచ్చిందా? ల్యాక్స్లలోకి వచ్చింది. అంటే ఇప్పుడు హ్యాపీనెస్ అనేది ఎట్లా ఉంది, అప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే లగ్జరీని ఎంత ఈజీ ఎంజాయ్ చేయగలుగుతూ ఉన్నారు? చెప్పాలంటే అసలుకి మా ఫ్యామిలీ మెంబర్స్ షాకు, నా ఫ్రెండ్స్ షాకు, ఓకే అండ్ అందరికంటే మెయిన్ ఎట్లా అంటే నన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళు షాకు. డబుల్ రేంజ్లో సక్సెస్. అంతే కదా. అంటే వాళ్ళు ఏమనుకుర్రు, శివగాడే కదా ఇందోలే అని అనుకుర్రు. కానీ ఇప్పుడు నేను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయన, వాళ్ళకి ఊహించని రేంజ్కి వచ్చేసిన నేను. ఓకే ఇప్పుడు ఈ ఫిట్నెస్ ఇదంతా కాకపోతే మీ ఫ్యూచర్ ఏముంటుండే అన్న? ఏదైనా నార్మల్ జాబ్ చేస్తుండే, అంతే. అంతే, నార్మల్ ఏదైనా ఒక జాబ్. అంతే. కానీ మన దగ్గర ఒక టాలెంట్ ఉంది తెలుసా బ్రదర్, ఏంటంటే నా మీద నాకు ఉన్నాడు, నేను ఎట్లన్నా చేసి దూరిపోతా. నేను వెళ్ళిపోతా, ఓకే అడాప్ట్ అయిపోతా నేను తొందరగా. ఓకే నేను ఎట్లన్నా చేస్తా. అది నాకు ఎట్లా, అది నేను ఎట్లా చెప్పగలుగుతాను చెప్పాలా, అంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్తున్నావు అని. నేను కాలేజ్ చేసేటప్పుడు చెప్పినా కదా, పార్ట్ టైం చేసి క్యాటరింగ్లో పోతాను. క్యాటరింగ్. సో అప్పుడు క్యాటరింగ్స్కి పోయేటప్పుడు ఏమైపోతున్నానంటే, ఒక పర్సన్ని మమ్మల్ని తెచ్చిన పర్సన్ని చూసిన, మా ప్రతి ఒక్కరి మీద 100 రూపాయలు వస్తున్నాయి. అరానికి చదువు రాదు, ఏం రాదు, ఈడే 100 రూపాయలు సంపాదించారు. పోయి పోరలను తీసుకొస్తారు. నాలాంటి పోరలు చాలా మంది ఖాళీగా ఉంటారు. సో నేను ఏం చేసిన తెలుసా, నేను డిగ్రీలో ఉంటుండే కదా, కాలేజ్కి పోయి పోరలు అందరినీ గ్యాదర్ చేసుకుంటుండే. క్యాటరింగ్ చేసేటప్పుడు నేను అందరినీ గ్యాదర్ చేసి ఓన్లీ ఫోన్ల మీద పంపించి ఆ క్యాటరింగ్ చేసుకుంటేనే పర్ డేకి 1,500 2,000 సంపాదిస్తుండే. రానాలాగా స్కామర్ కాదు, వాళ్ళకి ఏం కావాలి, మనుషులు కావాలి, సప్లై, మనుషులకు సప్లై కావాలి. నాకు మనిషికి, నువ్వు ఒక మనిషిని తెచ్చినావు అనుకో, నీకు 100 రూపాయలు ఇస్తా. నేను అట్లా 20-30 మందిని పంపిస్తుండే. అప్పుడు నాకు అర్థమైంది, అరే నేను ఎట్లా నేసి ఎన్నకన్నా దూరిపోతారా, నేను అడుగు పెడితే మాత్రం కంపల్సరీ మంచిగా సంపాదించగలుగుతాను. నాకు అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది.
ఇప్పటి వరకు మీ లైఫ్లో టఫెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారండి? టఫెస్ట్ మూమెంట్ అంటే అదే చెప్పిన కదా, టిక్ టాక్ పోయింది, సడన్గా లాక్డౌన్ వచ్చింది, చేతిలో పైసలు లేవు అసలుకి. ఓకే. నిజంగా చెప్పాలంటే ఇది నేను ఎప్పుడు చెప్పలేదు. నా సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ అయిపోయినానంటే నా ఇంట్లో ఓన్లీ రైస్ ఉండే, పచ్చడి ఉండే, అంతే. ఓకే. అదే నేను ఆ లాక్డౌన్లో మొత్తం కంటిన్యూ చేసిన నేను. ఓకే. ఎంత హారబుల్ సిచ్యువేషన్. అంత హారిబుల్ సిచ్యువేషన్. ఓకే. పైసలన్నీ లేవు, నేను అంటే ఆ ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేదు నాకు. ఓకే. వచ్చిన పైసలు వచ్చినట్టు ఎగరేసిన, ఓకే. పోవడము, జల్సాలు చేయడము, అది చేయడం ఇది చేయడం చేసిన. లాక్డౌన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే నేను. ఓకే. టిక్ టాక్ టైంలో డబ్బులు వచ్చినాయి? వచ్చినాయి. ఓకే. అంత ఇప్పుడున్నంత రాలేవు, వచ్చినాయి, ఓ మాదిరిగా వచ్చినాయి. వచ్చిన పైసలు వచ్చినట్టు ఎగరేసిన నేను. ఓకే. ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకుండా, సేవ్ చేయాలని లేకుండా వస్తున్నాయి కదా అని కంటిన్యూ చేసుకుంటూ పోయినా. ఓకే. సడన్గా లాక్డౌన్ వచ్చిన చేతిలో రూపాయలు లేదు. మా మమ్మని అడగని సిచ్యువేషన్. అవును. పాపం ఆమెనేం అడుగుతాం, ఇదే మాట చెప్తూ ఉన్నాం ప్రతి. ఏం అడుగుతాం బ్రో, ఎందుకంటే అంత కష్టపడే పేరెంట్స్కి ఆ ఏజ్ వచ్చిన వాళ్ళని అడగడం చాలా ఇబ్బంది. సో అట్లున్నప్పుడు పాపం నిజం చెప్పాలి, ఒక అమ్మాయి నా దేవత. ఓకే. నిజం చెప్తున్నా, ఆ పిల్ల కాలు మొక్కినా తప్పులేదు. ఎవరన్నా? నేను లాక్డౌన్లో ఉన్నా, నా సిచ్యువేషన్ ఇట్లుందని తెలుసు, నేను మెసేజ్ చేసి నేను రిప్లై ఇవ్వలే ఆ అమ్మాయికి. ఓకే. నేను ఎవరిని ఫాలో అవుతున్నా, నా ఫ్రెండ్స్ ఎవరు ఫాలో అవుతున్నారో అని తెలుసుకొని ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం. ఓకే. ఆ అమ్మాయి డబ్బులు వేసింది తెలుసా? ఎవరు? అక్కనేనా? కాదు కాదు కాదు, ఓకే. వేరే అమ్మాయి. ఓకే. అప్పటికి నా కాదు 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 అప్సరా కూడా కాదు. అప్సరా నా ఫ్రెండ్. ఓకే. ఆ అమ్మాయి నాకు డబ్బులు వేసింది. ఓకే. ఇదిగో ఇది నీ ఫోన్పే నంబరు, నీ సిచ్యువేషన్ ఇట్లుందని నాకు తెలుసు, నువ్వు తిను అని చెప్పి నాకు పైసలు వేసింది. ఇంత మంచి సర్కిల్ దొరికిందా అన్న నీకు? అవును బ్రో, నిజం చెప్తాను, నేను షాక్ తెలుసా. అంటే నాకు ఒకటి అర్థం కాదు, ఒక అటాక్, ఐ మీన్ ఒక నెగిటివిటీ, ఒక లవ్ పోయిన తర్వాత మంచి లవ్ దొరికింది, లవ్ కాదు మ్యారేజ్ లైఫ్ దొరికింది, తర్వాత లైఫ్ సెట్ అయిపోయింది, ఇన్ని మంచిలు ఎట్లా జరిగినాయి మరి? ఇక చూడండి, ఇక మరి దేవునికి ఏం బుద్ధి పుట్టిందో నా మీద. కొందరికి దేవుడు అట్లా ఇచ్చేస్తాడు, అంతే వచ్చేసి. కానీ అది మాత్రం నేను షాకింగ్ చెప్తాను, ఎందుకంటే అసలు ఆ సిచ్యువేషన్లో అది చాలా ఘోరమైన సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో నేను మాట్లాడడం కూడా మాట్లాడలేదు, నా నంబర్ తెలుసుకొని, నా ఫోన్పే నంబర్ తెలుసుకొని నాకు డబ్బులు వేసేసి, నువ్వు తింటలేవు చక్కగా తినంటే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి నాకు. అంతగానో కనెక్ట్ అవుతాను అన్న. నిజంగా బ్రో, అది ఇంత ఎట్లా తెలుసా, ఆ అమ్మాయి పేరు చెప్పాలి తెలుసుకోవట్లేదు, బట్ ఆ అమ్మాయికి తెలుసు. ఇప్పటికైనా నేను నీకు చెప్తున్నా, నువ్వు ఆ రోజు డబ్బు లేకపోయి ఉంటే చాలా ఘోరంగా ఉంటుంది నా పరిస్థితి. థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్ యూ నా తరపు నుంచి. ఇంత మంచి పర్సన్ ఎంకరేజ్ చేసిన అన్న. ఇప్పుడు సోషల్ మీడియాలోనే కదా మీ బూమ్ ఇదంతా ఎవ్రీథింగ్. మీకు సోషల్ మీడియాలో ఇన్స్పిరేషన్ ఎవరన్నా? సోషల్ మీడియాలో బెస్ట్ మీకు నచ్చే ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే అట్లా ఓవరాల్ చెప్తున్నారా లేకపోతే తెలుగు సర్కిల్ చెప్తున్నారా? తెలుగు సర్కిల్ కానీ ఎక్కడైనా సరే. తెలుగులో అయితే నాకు ఇద్దరు ఉన్నారు ఫేవరెట్. ఓకే. ఎవరన్నా? ఈశ్వర్ బోలేగర్ అండ్ గౌరవ్ రెడ్డి. ఓకే. వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే గౌరవ్ ఎట్లా అంటే జనాలకి, యూత్కి ఏం కావాలో అనేది చెప్తాడు. ఓకే. మోటివేట్ చేస్తుంటాడు. ఓకే. అండ్ ఈశ్వర్ బోలేగర్ వచ్చేసి స్టూడెంట్స్కి మెయిన్గా లైఫ్ స్టైల్ ఎట్లుండాలి, వాళ్ళని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, డబ్బులు ఎట్లా సంపాదించాలని చెప్తారు. ఓకే. సో దీస్ టూ గైస్ ఆర్ మై ఫేవరెట్. ఇప్పుడు మీ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా తెలుగు అబ్బాయి శివ అని ఉంటుంది కదా? అవును. తెలుగు అబ్బాయి శివ అని పెట్టడానికి రీజన్ ఏంటన్నా? మస్తు మంచి క్వశ్చన్ అడిగినావు. తెలుగు అబ్బాయి శివ అని నా ఇన్స్టాగ్రామ్ పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ నేను పేరు సజెషన్ చేసేటప్పుడు, అరే నువ్వు ఇట్లా శివ యాదవ్ అని పెట్టుకో, ఇట్లా పెట్టుకో అన్నారు. కానీ అది అంత కనెక్ట్ కాదు అందరికి. నేను యాదవ్ అని ఇట్లా పెట్టుకున్నా అంటే కనెక్ట్ కాదు. అందరినీ కనెక్ట్ కావాలంటే ఏం పేరు పెట్టాలి? మన తెలుగు వాళ్ళకి కనెక్ట్ కావాలంటే ఏం పేరు పెట్టాలి? తెలుగు నుంచి స్టార్ట్ చేద్దాం. తెలుగు అబ్బాయి శివ, లాజికల్ గా ఆలోచించి, అంతే కదా. ఇప్పుడు తెలుగు అంటే నువ్వు మాట్లాడేది తెలుగే, నేను రెడ్డి తెలుగు మాట్లాడతా, యాదవ్ అందరు తెలుగే మాట్లాడతారు. సో తెలుగు అబ్బాయి అంటే తెలుగోడు అనే ఫీలింగ్ రావాలి వాళ్ళకి, అరే ఈడు మావోడు అనే ఫీలింగ్ రావాలని తెలుగు అబ్బాయి శివ అని పెట్టిన. ఓకే. దానివల్ల కలిసి వచ్చిందా? మస్తు కలిసి వచ్చింది కదా. తెలుగు అబ్బాయి అంటుండే, తెలుగు అనగానే నా పేరు గుర్తుకొస్తుంది వాళ్ళకి. ఓకే. అంటే ఇప్పుడు ఎప్పుడన్నా మీరు చేస్తూ ఉంటారు కదా, మీకు తెలియని వాళ్ళు కూడా కలిసి హాయ్ నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటానంటే హ్యాపీనెస్ ఎట్లా ఉంటుంది అన్న? మస్తు బ్రో, అది పీక్స్ హ్యాపీనెస్. అంటే నువ్వు ఎవరో తెలియదు, నేను నీకు ఏమవుతానో తెలియదు, అసలు ఎవరో తెలియదు, ర్యాండమ్గా కలిసి అన్న హాయ్ ఇలా చెప్పడం వల్ల బ్రో అది నీకు తెలుసా, అది ఎంత హ్యాపీనెస్ ఉంటుంది తెలుసా? అరే నిన్ను గుర్తిస్తున్నారు రా జనాలు అని. ఓకే.
అదొక పీక్ హ్యాపీనెస్ మేల్కి. బాగా హైక్ ఇస్తుంది కదా. హైక్ మామూలు పిచ్చి హైక్ ఇస్తుంది. ఇప్పుడు చాలామంది ఆల్కహాల్ కిక్, అమ్మాయి కిక్, సక్సెస్ కిక్ కంపేర్ చేస్తే దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది? సక్సెస్ కున్నంత కిక్ ఏదైనా ఉండదు. భూమి మీద సక్సెస్ కున్నంత కిక్ ఓకే దేనికి ఉండదు. సక్సెస్ ఈజ్ మోస్ట్. నువ్వు నచ్చిన గర్ల్ ఫ్రెండ్ కాదు, నువ్వు 100 సంవత్సరాలు తపస్సు చేసిన అమ్మాయిని ప్రేమించుకున్నా కూడా సక్సెస్ కున్నంత కిక్ దేనికి ఉండదు. ఎందుకు చెప్పాలా? వన్స్ సక్సెస్ఫుల్ అయితే నీ దగ్గర డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఆ సక్సెస్ అసలు ఏం లైక్ అది ఏం చేస్తుంది అంటే నువ్వు ఎంత కష్టపడ్డావు అనేది చూపిస్తుంది. ఓకే జనాలు ఏమంటారంటే నీ దగ్గర ఉన్న డబ్బులకో నీ కార్కో కాదు వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేది, నీ మైండ్ సెట్కి. నువ్వు ఎంత కష్టపడి పైకి వచ్చినావు దానికి రెస్పెక్ట్ ఇస్తారు. జర్నీ అరే ఏం లేనోడు ఇంత కష్టపడ్డాడ్రా ఇట్లా చేసిండు, అది సక్సెస్కి ఇచ్చిన కిక్ వేరే దేనికి ఉండదు బ్రో. ఇంకోటి అన్న, ఇప్పుడు మనం కూడా అప్పుడు నార్మల్గానే లైఫ్ స్టార్ట్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు లైఫ్లో సీరియస్ ఉండాలంటే మీరు పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటన్నా? లైఫ్లో సీరియస్ ఉండాలంటే ఫస్ట్ చెప్పాలంటే ఫస్ట్ మీకు మైండ్గా నేనేమైనా చెయ్యాలి, నేను సంథింగ్ చెయ్యాలి, అది జనాలకు ఉపయోగపడాలి, నాకు ఉపయోగపడాలి, జనాలు దానివల్ల బెనిఫిట్ అవ్వాలి. ఓకే అది మంచి పరంగానే చేయాలి. ఓకే అది మంచి పరంగానే చేయాలి. అట్లా చెప్పాలంటే ఎక్సలెన్స్ మీద చేయాలి మీరు. ఓకే నేను జనాలకు ఏం ప్రొవైడ్ చేయగలుగుతా, ఏం వాల్యూ యాడ్ చేయగలుగుతా అనేది ఏం కావాలంటే మంచిగా సంపాదిస్తాం అంతే బరాబర్. ఓకే అంటే ఇప్పుడు మీకు లగ్జరీ హ్యాపీనెస్ ఇస్తుందా, లేదంటే ఇప్పుడు పబ్లిక్ ఇచ్చే రెస్పాన్స్ హ్యాపీనెస్ ఇస్తుందా? బ్రో నేను ఇప్పటికి చెప్తున్నాను, నా దగ్గర నేను మొన్న రీసెంట్గా కార్ కొన్నా. అవునా, నాకు కార్ లేకున్నా ఏం లేకున్నా కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను హ్యాపీ ఉండడానికి కారణం ఏంటంటే నా ఫ్యామిలీ. ఓకే నా ఫ్యామిలీ మంచిగా ఉంది. మా మమ్మీ చెప్పాలంటే షీ ఈజ్ మై ఎవ్రీథింగ్. ఓకే ఫస్ట్ మమ్మీ మమ్మీ అంటే చెప్పాలంటే నా దగ్గర ఒకవేళ నేను ఈ లెవెల్లో డబ్బులు లేకుండా, మీరు అంటున్నారు సక్సెస్ వచ్చిన తర్వాత కిక్ ఇచ్చిందని, ఒకవేళ నా దగ్గర ఈ లెవెల్లో డబ్బులు లేకుండా నేను నాకు నెలకు 30-40 వేలు ఉన్నా కానీ మస్తు హ్యాపీ ఉంటుండే. ఓకే ఎందుకంటే అంత ప్రేమించే మమ్మీ ఉంది, అంత కేర్ చూపించే వైఫ్ దొరికింది, నా ఫ్రెండ్ హర్షు గాడు ఉన్నాడు. ఓకే ఇప్పుడు ఇంకోటన్నా, ఫ్యామిలీ లైఫ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫ్రీడమ్ మిస్ అయిపోద్ది, రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి, అండ్ యు ఆర్ మ్యారీడ్ అండ్ ఇలా ఏం చెప్తారు? అది ఆ ప్రెషర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎస్పెషల్లీ అమ్మాయి ఉన్న డాడీకి అయితే చాలా ప్రెషర్ ఉంటుంది. అవునా కదా? ఓకే సో ఎందుకంటే ఇప్పటి నుంచే యాక్చువల్లీ అమ్మాయి పుట్టిన తండ్రికి ఒకటే ఉంటుంది, ఇప్పుడు ఈమె కోసం నేను ఏం చేయాలి, రేపటి ఆమె ఫ్యూచర్ బాగుండాలంటే ఆమె కోసం డబ్బులు సంపాదించి పక్కకి వేయడము, ఇవన్నీ అయితే ఆబ్వియస్లీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒక్కటి మ్యారేజ్కి ముందుకు నేను చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా, మస్తు కంట్రీస్కి పోయి ఒక్కొక్క కంట్రీలో కొన్ని ఇయర్స్ ఉందాం అనుకున్నా. నేను రష్యా పోదాం అనుకున్నా, అది కాలేదు. రష్యా డాగిస్తాన్లో పోయి రెజ్లింగ్ నేర్చుకుందాం అనుకున్నా, అది కాలేదు. అండ్ థాయిలాండ్ పోయి ముయితాయి నేర్చుకుందాం అనుకున్నా, అది అట్లనే ఉండిపోయింది. అది ఉండే మొత్తం ఇంత ప్యాషన్ ఏంటన్నా ఈ ఫిట్నెస్ కానీ, అది మజా వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మజా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరికి తాగితే మజా వస్తుంది, పేకాట ఆడితే మజా వస్తుంది, ఫిషింగ్ చేస్తే మజా వస్తుంది. నాకు ఎట్లా అంటే ఒక్కొక్క కంట్రీకి పోయి ఎక్స్ప్లోర్ చేయాలి, ఆ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయాలి, అక్కడున్న వాళ్ళ పవర్ ఎట్లుంటుంది అవన్నీ చూడాలన్న ఒక పిచ్చి. ఓకే అండ్ ఇప్పుడు లైఫ్లో ఏదైనా శివకున్న బ్యాడ్ క్వాలిటీ అంటే ఏం చెప్తారు? ఇప్పటికీ తీసేసుకోవాలన్న క్వాలిటీ ఎట్లా అంటే నేను మొహం మీద చెప్పేస్తా అదే నా బ్యాడ్ క్వాలిటీ. అవతల హట్ అవుతాడా లేడా అది చూడరు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ చెప్పేస్తా, మొహం మీద చెప్పేసా. ఇటు నచ్చలేదు అనుకో, రే నువ్వు ఇట్లా వేస్తున్నావు రాబోయే నాకు నచ్చలేదని చెప్పేసా. అలా ఆలోచిస్తాడా ఏం చేస్తాడా నన్ను ఆలోచించాను, ఫీలింగ్స్ అది పట్టించుకోను. తర్వాత మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవుతా. ఇదే నాకు నా బ్యాడ్ క్వాలిటీ. ఓకే అన్న, సపోజ్ ఎట్లా అంటే ఎట్లా చెప్పాలి నేను నీకు, సపోజ్ వాడు ఏదైనా తప్పు చేస్తున్నాను అనుకో, నాకు అది దాచుకోవడం ఉండదు. హే ఇంద్రా నువ్వు ఇట్లా చేస్తావు, మళ్ళీ తర్వాత నేను కరెక్ట్ చెప్పినా, ఇట్లా చెప్పింటే బాగుంటుండేనా, ఇంకొంచెం బెటర్గా చెప్పిన అన్న. ఇప్పుడు మీరు చాలా బిజీ ఉంటారు, రెగ్యులర్గా ట్రైనింగ్, తర్వాత మీరు నేర్చుకునే క్లాసులు కానీ, మీరు ఫ్యామిలీ అండ్ పర్సనల్ లైఫ్ కానీ ఇట్లా చాలా బిజీ ఉంటారు కదా. నేను ఒక మెసేజ్ చేయగానే మళ్ళీ రిప్లై ఇచ్చి నాతో మాట్లాడారు కదా. అండ్ పబ్లిక్తో ఇలాంటి రిలేషన్ పెట్టుకోవడానికి, ఐ మీన్ ఒక మెసేజ్కి రిప్లై ఇవ్వడానికి, ఇలాంటిది ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? నాకు ఇప్పుడు స్కిప్ చేయొచ్చు కూడా.
మీరు స్కిప్ కూడా చేయొచ్చు, కానీ నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. కానీ కొందరు జనాలు నన్ను కొందరు తప్పు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, మీరు మెసేజ్ చేసినారు, మీలాగా నాకు ప్రతిరోజు 20 మంది మెసేజ్ చేస్తారు. 3 రోజులు పోతే 60 మంది, అట్లా వారం పోతే 100 మంది. నేను ఆల్మోస్ట్ నాకు ఎంత అయితే అంత రిప్లై ఇండియాకి చేస్తాను. ఎందుకంటే నా మీద వాళ్ళు ఒక హోప్తోనే మెసేజ్ చేస్తారు. నేను మళ్ళీ చూసేసరికి కిందికి పోతుంటాయి మెసేజ్, అదొకటే బాధ. నేను మళ్ళీ ఇంకా నేను అనుకుంటా, అరే వీళ్ళు టైం తీసుకొని నాకు మెసేజ్ చేస్తున్నారు, నేను తినేటప్పుడు లేదా సండే రోజు ఖాళీ ఉన్నప్పుడు చూసుకొని రిప్లైలు ఇస్తాను. ఎందుకంటే బ్రో ఏదో చిన్న ఆశతోనే వాళ్ళు మెసేజ్ పెడతారు. అన్న ఇంకోటి, ఇప్పుడు చాలామంది ఖాళీగా లేదంటే సెకండ్ ఇన్కమ్ కింద యూట్యూబ్ తర్వాత సోషల్ మీడియా వీటిని వాడాలనుకుంటున్నారు కదా. కొత్తగా సోషల్ మీడియాలోకి వచ్చి ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి, దీన్ని ఇన్కమ్ కింద మార్చుకోవాలనుకునే వాళ్ళకి ఎలాంటి స్టెప్స్ ఫాలో అయితే ఈజీగా మనం గ్రోత్ అవ్వచ్చు? ఫస్ట్ మీరు ఎందులో బెస్ట్ ఉన్నారో మీరు తెలుసుకోండి. అంటే ఏం చేసుకుంటూ వస్తున్నారు, ఎందులో మీరు బెస్ట్ ఉన్నారు, ఏది బెస్ట్ చేయగలుగుతారో ఒక్కటే పట్టుకోండి, 100 కాదు, ఒకటే పట్టుకోండి. అందులోనే డీప్ రీసెర్చ్ చేయండి. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి. అండ్ ఇంకోటి మీకు నచ్చిందే అని కాదు, అది ఎంత మనీని ప్రొడ్యూస్ చేయగలుగుతుందో కూడా ఆలోచించుకోండి. ఓకేనా? అంటే మీరు కష్టపడ్డదానికి మనీ రేషియో కూడా ఉండాలి, అంతే కదా. మనం పొద్దంతా మూటలు మోసి 500 వేస్తే ఎట్లుంటుంది, దాని బదులు నువ్వు తెలివితో ఏదైనా పని చేస్తే ఎట్లుంటుంది. సో అట్లా నువ్వు చేయబోతున్న ప్రొఫెషన్ నీకు ఎంత పే చేయగలుగుతుంది, అందులో ఎలాంటి జనాలు ఉండబోతున్నారు, పేయింగ్ కెపాసిటీ కూడా తెలుసుకోవాలి. అండ్ యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ మనం స్టార్ట్ చేసిన తర్వాత మంచి ఫాలోవర్స్ని తీసుకురావాలని అంటే ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి? ఫస్ట్ ఏంటంటే జనాల ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేయాలి. నువ్వు మంచిగా డబ్బులు సంపాదించాలని ఉంది ఈ ఫీల్డ్లో అంటే ఎదర్ యూ ఎంటర్టైన్ దెమ్ అలాట్ ఆర్ యూ సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. నువ్వు వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినావు అనుకో, లాంగ్ టర్మ్లో నువ్వు ఎక్కువ సక్సెస్ అవుతావు. అండ్ ఇంకో మైండ్ సెట్ ఏముండాలంటే, నీకు స్టార్టింగ్లో పర్ఫెక్షనిస్ట్ అవ్వాలని ట్రై చేయొద్దు. పర్ఫెక్షనిస్ట్ అయ్యేటోళ్ళు ఎవరైనా సరే ఫెయిల్ అయిపోతారు. వాళ్ళు ఎక్కడో ఉండిపోతారు. నువ్వు ట్రై చేస్తుండు, నువ్వు ఫెయిల్ అవుతుంటావు, నువ్వు నేర్చుకో, నీకు ఏం ఫెయిల్ అవుతుందో తెలుస్తుంది, ఏం వర్క్ అవుతుందో తెలుస్తుంది, నువ్వు కరెక్ట్ చేసుకుంటావు. అండ్ ఇంకోటి నెగిటివిటీ కూడా వస్తుంది, దాన్ని అస్సలు పట్టించుకోవద్దు. బస్ అంతే. జనాలకు ఏం కావాలో అది ఇవ్వు, అది ఇచ్చేదేదో బెస్ట్ ఇవ్వు. నువ్వు ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకుంటున్నావు, కొత్తగా ఆలోచించు, కొత్తగా నవ్వుపీనికే టెక్నిక్స్ తీసుకో. నువ్వు ఫిట్నెస్ చేద్దాం అనుకుంటున్నావు, జనాలకి ఇంకేం అవసరం అవుతుంది చూసుకో. ఫ్యాషన్ గురించి చెప్తున్నావు, మొగోళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, మొగోళ్ళకి ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి బట్టలు వేసుకుంటే కాన్ఫిడెన్స్ వస్తుంది, స్టైల్ ఎట్లా చూస్ చేసుకోవాలి, అవి చెప్పు. వాళ్ళ ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేయి. చెప్పాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుసా సాల్వ్ చేయడానికి. అది తెలుసుకుంటే వాళ్ళు సంపాదించగలుగుతాను. ఇప్పుడు చూడు, ఎస్పెషల్లీ నేనే ఉన్నా, నాకు ఇప్పుడు నాకు క్లాత్స్ అంతా సెలెక్ట్ చేసుకోవడానికి నాకు రాదు. నా వైఫ్ నాకు సెలెక్ట్ చేస్తుంది. సో నేను ఇప్పటి నుంచి సెలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసిన తెలుసా, ఇప్పుడు రీల్స్ వచ్చినాయి, ఫ్యాషన్ వర్జ్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఓకే నువ్వు ఈ ప్యాంట్ వేసుకో, నువ్వు ఈ షూ వేసుకో అన్న తర్వాత అరే బాగా చెప్తున్నాను కదా అని వాళ్ళ వీడియో చూసి నా అంతా నేను పర్చేజ్ చేయడం స్టార్ట్ చేసిన. అట్లా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ హెయిర్ స్టైల్ అనేది కానీ, ఫ్యాషన్ కానీ, డబ్బులు ఎట్లా సంపాదించాలి. ఈవెన్ మీరు చూడండి, ట్యూషన్స్ చెప్పి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మరి ఇంకోటి కొంతమంది వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఇలాంటి టైంలో మిడిల్లో స్కిప్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? బ్రో అది ఖచ్చితంగా అవుతుంటుంది. ఈవెన్ నాకైనా అవుతుంటుంది. ఎందుకంటే అన్ని వీడియోలు సక్సెస్ అవ్వాలనుకోవడం అది మన బుద్ధి తక్కువ. ఖచ్చితంగా నువ్వు 10 వీడియోలు తీస్తే అన్న 4 సక్సెస్ అవుతాయి, 6 కావు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఫస్ట్ దేనికోసం ఉండే ఎంటర్టైన్మెంట్ కోసం తీసినారు. దాని తర్వాత న్యూస్, దాని తర్వాత ఎడ్యుకేషన్, బిజినెస్, ఇక్కడ దాకా వచ్చింది. ఏమేమైతే లేదు సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో చెప్పాలంటే ఇప్పుడు మంచిగా అర్న్ చేయొచ్చు. జనాలు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది నువ్వు తెలుసుకోవాలి. నువ్వేం బెస్ట్ ఇవ్వగలుగుతావు తెలుసుకోవాలి, అంతే. పక్కా సంపాదించగలుగుతావు. ఓకే అన్న, ఇప్పుడు నాతో మీరు నియర్లీ ఒక 2 hours చేంజ్ ఉన్నాం కదా మనము, నాతో ఫీలింగ్ ఎట్లా ఉందన్న? నేను చెప్తున్నా, నాకు అసలు పాడ్కాస్ట్ చేసినట్టే లేదు. నాకు ఎట్లా అంటే, నాకు ఏదో దూరం ఫ్రెండ్ అని కలిసి ఎట్లున్నాయి ఆ సంగతులు చెప్పరా మామ అని చిల్లు బేరేసుకుంటా మాట్లాడతారు చూసినావా, అట్లుంది. నాకు పాడ్కాస్ట్ చేసినట్టు లేదు నిజంగా. ఓకే, మా ఆడియన్స్కి ఏం చెప్తారన్న? మీ ఆడియన్స్కి ఏం చెప్పాలంటే, నాకు ఇది ఇప్పుడు చేసిన పాడ్కాస్ట్లలో ఇది నాకు మస్తు అనిపించింది. ఎందుకంటే నేను ఇట్లా ఫ్లోలో మాట్లాడేసిన. నాకు
ఏదంటే నేను ఇట్లా అరే ఈ ఇంద్ర ఓకే నవీన్ గాడో గౌరవ్ గాడో ఈశ్వర్ గాడో పిలిచినట్టుంది, నేను అడిగినవి చాలా రోజులైక మాట్లాడుతున్నావా. అండ్ చెప్పాలంటే చాలా మంచి క్వశ్చన్ అడిగినారు, ఏదో ట్రిగరింగ్ పాయింట్స్ అట్లాంటివి ఏం లేకుండా. సో నేను చెప్తున్నా వన్ డే గుర్తుపెట్టుకోండి, టాప్ పోడ్కాస్టర్ అవుతారు మీరు తెలుగులో. థ్యాంక్ యూ అన్న. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళకి నేనైనా చెప్తున్నాను, ఒకవేళ నేను అప్లోడ్ నేను ఎవరైతే నా ఆడియన్స్ ఎవరైతే వస్తున్నారో నన్ను ఇష్టపడేటోళ్ళు ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ పర్సన్ కెమెరా బిహైండ్ కూడా నన్ను చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు, కెమెరా బిహైండ్ కూడా మేము చాలా మాట్లాడుకున్నాం, మస్తు అనిపించింది నాకు. సో ఇది ఇంటర్వ్యూ కాకుండా ఏదో క్యాజువల్ టాక్ లాగా అనిపించింది. చూస్తా నేను 2 గంటన్నర అయిపోయిందని అప్పుడే చూస్తున్నాడు. ఓకే, ఏమన్నా ఇబ్బంది పెట్టాను అన్న? అస్సలు లేదు. ఓకే, మళ్ళీ పిలిచినప్పుడు వస్తారు కదా? పక్కా కన్ఫామ్. సరే అన్న. నేను చెప్తున్నా కదా, నాకు ఇక్కడ ఎట్లున్నా అంటే నాకు తెలిసి మనం ఒక సముద్రం దగ్గర పోడ్కాస్ట్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది, అట్లా ఆ ఫీలింగ్ ఉంది తెలుసా. నెక్స్ట్ మంచి ఫ్రెండ్ ఫీలింగ్. ఏదో నిజం చెప్పాలంటే పోడ్కాస్ట్ ఫీలింగ్ లేదు. నేను ఇప్పటికైనా 100 సార్లు చెప్తా, మంచిగా మాట్లాడుకున్నాం, కూర్చున్నాం. నాకు ఆడ ఆయన ఉన్నాడని కూడా నాకు లేదు, ఇక్కడ కెమెరాలు ఉన్నాయని కూడా లేదు. ఓకే, కంప్లీట్ ఫుల్ ఎంగేజింగ్ ఉంది. నీతో మాటలు ఫుల్ ఎంగేజింగ్ ఉన్నాయి. క్వశ్చన్స్ కూడా నువ్వు ఏదో క్యాజువల్గా అడిగినట్టు అనిపించింది. ఆ పెద్ద 2 లిస్టులు రాసుకున్నావు కానీ అందులో అది నువ్వు చూసింది లేదు, నన్ను అడిగింది లేదు, క్యాజువల్గా అడిగేసినావు. నిన్ను చూసి అట్లా వచ్చేస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు కూడా శివ అన్న ఎట్లా ఉంటాడో అది అని అనుకున్నా. నేను చూసిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుంది అని అంటే ఇంకా మా సీనియర్ లాగా అనిపిస్తుంది, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో, నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ పోడ్కాస్ట్ చూసే వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తున్నా, నాకు మస్తు అనిపించింది ఈ పర్సన్ అయితే. నేను చెప్పినా నాకున్న గలీజాలు అనేది మొహం మీద మస్తు అనిపించిండు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా వాల్యూ యాడ్ ఆన్ చేస్తాడు ఈ పర్సన్. ఫ్యూచర్లో మంచి వాళ్ళని తీసుకొస్తాడు. పోడ్కాస్ట్లో మనం ఖచ్చితంగా వినాలి. పోడ్కాస్ట్లో నుంచి నేను చాలా నేర్చుకున్నా తెలుసా. పోడ్కాస్ట్ విని హెయిర్ గురించి, స్కిన్ గురించి, సక్సెస్ పీపుల్ వాళ్ళ జర్నీ, వాళ్ళు జనాలకి వాల్యూ యాడ్ అని కావాలి. మెయిన్ వాళ్ళకి ఏం కావాలనేది పోడ్కాస్ట్ నుంచి చాలా వరకు ప్రొవైడ్ అవుతుంది. నేను మొన్న హెయిర్ గురించి ఒక పోడ్కాస్ట్ చేసిన. అవును, చూసిన. ఇంగ్లీష్లో చేసిన. మనకి చూడు, ఇంగ్లీష్ నువ్వు ఎంత డిఫికల్ట్ అన్న చెప్పు, నాకు అర్థమవుతుంది, నాకు మాట్లాడడానికి రాదు అంత. కానీ ఆయనకి మనోనికి హిందీ ఎట్లా అంటే పర్ఫెక్ట్, మనోళ్ళకి హిందీ అర్థం కాదు, ఇంగ్లీష్ కొంచెం గొప్ప అర్థమవుతుంది కదా. సో మన తెలుగు స్టైల్ ఇంగ్లీష్లో మాట్లాడడం చూసిన, నేను మొత్తం చూసిన అది నన్ను హెయిర్ రిలేటెడ్. సో అట్లా ఏదో నేను కూడా పోడ్కాస్ట్ చేస్తా కదా, నిన్ను పిలుస్తుంది. థ్యాంక్ యూ అన్న, అండ్ మనం మళ్ళీ కలుద్దాం. షూర్, పక్కా. గైస్, ఈ పోడ్కాస్ట్ నాకు మస్తు అనిపించింది. దిస్ ఈజ్ మై బెస్ట్ పోడ్కాస్ట్ ఎవరు. నాకు పోడ్కాస్ట్ అనిపించలేదు, ఏదో జస్ట్ ఫ్రెండ్స్ చాయ్ దాకా కూడా మాట్లాడుతున్నా అట్లా అనిపించింది. సో ఈ పోడ్కాస్ట్ ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాక్ విత్ ఎస్ఆర్ ఫ్యూచర్లో మంచి అప్డేట్ తీసుకొస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. చాలా చిల్ అవుతారు ఈ పోడ్కాస్ట్ చూసి. మీరు నెట్ఫ్లిక్స్ ఎట్లయితే చూస్తారో ఈ పోడ్కాస్ట్ చూసి అట్లా బిర్యానీలు తినొచ్చు.